ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలి అనుకున్న స్టూడెంట్స్కి ఈ వీడియో బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఎందుకంటే మీరందరూ కూడా ఇంజనీరింగ్ కాలేజ్ కోసం చూస్తూ ఉంటారు, కానీ ఎక్కడో చిన్న డౌట్ ఉంటుంది. అసలు ఇంజనీరింగ్ కాలేజ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి పాయింట్స్ మనం కన్సిడర్ చేయాలి అంటే సెలెక్ట్ చేసుకునే ముందు తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ కొన్ని పాయింట్స్ ఉంటాయి. వాటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మరి ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అన్నట్టయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని కాలేజెస్ యూనివర్సిటీస్ గురించి డీటెయిల్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. సో ముందుగా ఫస్ట్ పాయింట్, సో చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటి అంటే బ్రాంచ్ ఫస్టా లేదా కాలేజ్ ఫస్టా అని అడుగుతారు. ఇక్కడ కొందరికి కొన్ని పాయింట్స్ వర్తిస్తాయి, కొందరికి కొన్ని పాయింట్స్ వర్తిస్తాయి. అంటే ఎట్లా అంటే ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ జాబ్కే వెళ్ళాలి, లేదా నేను హార్డ్వేర్ జాబ్కే వెళ్ళాలి, లేదా నేను కోర్కి వెళ్ళాలి, నేను గవర్నమెంట్ జాబ్కి వెళ్ళాలి, ఇలా ఫిక్స్ అయి ఉంటారు వాళ్ళు ఒక కేటగిరీ. నెక్స్ట్ సెకండ్ కేటగిరీ ఏంటంటే నేను చదివానంటే చదివాను, నాకు బీటెక్ చాలు, బీటెక్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది, నేను మా డాడీ బిజినెస్లు కానీ లేదా ఇతర న్యూగా బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ ఇట్లా అనుకుంటూ ఉంటారు, వాళ్ళు సెకండ్ కేటగిరీ. ఇక థర్డ్ కేటగిరీ ఏంటంటే జస్ట్ నాకు డిగ్రీ ఉంటే చాలు, ఓకే నేను జాబులకు వెళ్ళను, అబ్రాడ్ వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను, నేను కామ్గా ఉంటాను అని అనుకుంటాను కొంతమంది, అట్లా ఒక కేటగిరీ. నెక్స్ట్ ఫోర్త్ కేటగిరీ హైయర్ స్టడీస్ చేస్తాను అనుకునే వాళ్ళు ఇంకొక కేటగిరీ. సో ఈ 4 కేటగిరీస్ పరంగా చూసినట్లయితే ముందుగా మీకు స్పెసిఫిక్గా పలానా జాబ్ రోలు పలానా సైడ్కి వెళ్ళాలని మీకు క్లియర్గా ఉందనుకోండి, అప్పుడు బ్రాంచ్ ఇంపార్టెన్స్ తీసుకోండి. మీకు కాలేజ్ కన్నా బ్రాంచ్ ఇంపార్టెన్స్. ఇక్కడ ఆ కేటగిరీ స్టూడెంట్స్ ఏం చేయాలి అంటే బ్రాంచ్కి 50 to 60% బ్రాంచ్కి ఇవ్వాలి, నెక్స్ట్ కాలేజ్కి 40 to 50% కాలేజ్కి ఇవ్వాలి. ఇంకా సెకండ్ కేటగిరీ నేను బిజినెస్ చూసుకుంటాను అనుకునే వాళ్ళు బ్రాంచ్ కన్నా కాలేజ్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. బిజినెస్ పరంగా చూసుకునే వాళ్ళకి కాలేజ్ ఇంపార్టెంట్, బ్రాంచ్ కాదు. ఎందుకంటే మీరు ఆ బ్రాంచ్కి వెళ్ళరు కాబట్టి కాలేజ్కి 70% ఇవ్వండి, బ్రాంచ్కి 30% ఇవ్వండి. ఎందుకంటే మళ్ళీ మీరు పాస్ అవ్వాలి కదా, బిజినెస్ అయినా సరే పాస్ అవ్వాలంటే మళ్ళీ హార్డ్ బ్రాంచ్ తీసుకుంటే మీకు ఇబ్బంది పడిపోతారు. సో 70 or 60% దీనికి కొంచెం తక్కువ తీసుకోండి. ఇక థర్డ్ నేను ఆరామ్గా కామ్గా ఉంటాను అనుకునే వాళ్ళు కూడా బ్రాంచ్ వదిలేసేయండి, కాలేజ్ వాళ్ళు కూడా. అబ్రాడ్ వెళ్దాం అనుకునే వాళ్ళు కూడా బ్రాంచ్ కన్నా కాలేజే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మీరు చెప్పిన ఈ కేటగిరీస్ మేము లేము అనుకున్నట్లయితే మీరు 50% బ్రాంచ్కి ఇవ్వండి, 50% కాలేజ్కి ఇవ్వండి. అంటే మీకు క్లారిటీ ఉంటే ఇందా చెప్పినట్టుగా, క్లారిటీ అనుకుంటే ఇది 50% ఇది 50%. అండ్ అందులో కూడా ఫస్ట్ ప్రియారిటీ బ్రాంచ్కి ఇవ్వండి. బ్రాంచ్ ఫిక్స్ అయిన తర్వాత కాలేజ్కి వెళ్ళండి, ఓకేనా. కాలేజ్ ఫిక్స్ అయిన తర్వాత కూడా మళ్ళీ బ్రాంచ్కి వెళ్ళాల్సి వస్తుంది, దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. కన్ఫ్యూజ్ అవ్వద్దు, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక రీజియన్ సెలెక్ట్ చేసుకోండి. మీరు కాలేజ్ బ్రాంచ్ పరంగా కొంత అవగాహన వచ్చిన తర్వాత మీరు రీజియన్ సెలెక్ట్ చేసుకోకపోతే చాలా క్లమ్జీ అయిపోతారు. నాకు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ సీట్ అయినా పర్లేదు అనుకుంటే అది కష్టమే. అదేంటి ఒక స్పెసిఫిక్ జేఈ మెయిన్స్ కానీ లేదా ఇతర ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి ఎక్కడైనా పర్లేదు అనుకుంటే ఓకేచ్చు. కానీ అసలు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మనం కన్సిడర్ చేయకుండా ముందుగానే నాకు ఓవరాల్ ఇండియాలో కావాలి అనుకునేది రాంగ్. మీరు ఓవరాల్ ఇండియా అయినా మీకు పర్లేదు, కానీ మెయిన్ ఇంపార్టెన్స్ సౌత్కా లేదా నార్త్కా, లేదా నార్త్లో కూడా ఢిల్లీ ఎన్సీఆర్ రీజనా, లేదా ఇప్పుడు అంతా పోతున్నారు గుజరాతా, ఓకే. లేదు నాకు అది కాదు అనుకున్నప్పుడు ఏపీ ఆర్ టీజీనా, లేదు వీటితో పాటు తమిళనాడా కర్ణాటకనా, ఇట్లా ఫిక్స్ చేసుకోండి. అట్లీస్ట్ ఇందులో కూడా 5 ప్రియారిటీస్ పెట్టుకున్నాను అనమాట. అంటే నాకు ఫస్ట్ ఏపీ కావాలి, సెకండ్ టీజీ లేదా కర్ణాటక కావాలి, థర్డ్ ఆప్షన్ నాకు తమిళనాడు కావాలి, ఫోర్త్ ఆప్షన్ ఢిల్లీ ఎన్సీఆర్ రీజన్లో కావాలి, ఫిఫ్త్ ఆప్షన్ గుజరాత్తో, లేదా అప్పుడు ఆల్ ఓవర్ ఇండియా. ఇట్లా ప్రియారిటీ పెట్టుకోండి. రీజియన్ చాలా చాలా ఇంపార్టెంట్. రీజియన్ కూడా మీరు దృష్టిలో పెట్టుకుంటేనే రీజియన్ బట్టి కూడా బెస్ట్ కాలేజ్ అనేది ఫిల్టర్ చేయడానికి ఈజీ అవుతుంది. నెక్స్ట్ టైప్ ఆఫ్ కాలేజ్. సో చాలామంది స్టూడెంట్స్ ఈ టైప్ ఆఫ్ కాలేజ్ గురించి అవగాహన అట్లా. సో నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టైప్ ఆఫ్ కాలేజ్లో అంటే మనకి చాలా టైప్ ఆఫ్ కాలేజ్ యూనివర్సిటీ ఉంటాయి అనమాట. సో ముందుగా మీకు ఏంటి అన్నట్లయితే ముందుగా ఫస్ట్ వన్ సెంట్రల్ యూనివర్సిటీస్ ఉంటాయి, ఓకే. సెకండ్ వన్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉంటాయి, ఓకే. నెక్స్ట్ థర్డ్ వన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీస్. నేను ఇందులో ఇది బెస్ట్ అని చెప్పట్లా, మామూలు చెప్తున్నా. డీమ్డ్ యూనివర్సిటీస్ ఉంటాయి. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ స్టేట్ ప్రైవేట్ ఉంటాయి. నెక్స్ట్ ఫిఫ్త్ ఆప్షన్ స్టేట్ ప్రైవేట్ అయిపోయిన తర్వాత అఫిలియేటెడ్ కాలేజెస్, ఓకే. ఇందులో కూడా అటానమస్ అని నాన్ అటానమస్ అని. నెక్స్ట్ సిక్స్త్ వన్ న్యూ ఏజ్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ముందుగా మనం సెంట్రల్ యూనివర్సిటీ తీసుకున్నాం. సో ఈ సెంట్రల్ యూనివర్సిటీ తీసుకుంటే మనకి ప్రతి స్టేట్లో సెంట్రల్ యూనివర్సిటీ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఒక సెంట్రల్ యూనివర్సిటీ 2 ఉన్నాయి. సెంట్రల్ యూనివర్సిటీ ఒకటి, సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఒకటి ఉంది. తెలంగాణలో ఒక సెంట్రల్ యూనివర్సిటీ ఉంది, ఓకే. ఇట్లా సెంట్రల్ యూనివర్సిటీ ఉంటాయి. వీటికి CUET ద్వారా జాయిన్ అవ్వాల్సి వస్తుంది. సో డైరెక్ట్గా మేనేజ్మెంట్ కోటా అట్లా పాసిబుల్ కాదు.
సో ఇది ఒక ఆప్షన్, అదొక టైప్ ఆఫ్ కాలేజ్. నెక్స్ట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్. సో గవర్నమెంట్ యూనివర్సిటీ అంటే మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే మనకి గవర్నమెంట్ యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ, జేఎన్టీయూ కాకినాడ, జేఎన్టీయూ విజయనగరం, ఓకే, జేఎన్టీయూ అనంతపూర్. తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయూ కుకట్పల్లిలో ఉన్న జేఎన్టీయూ హైదరాబాద్, ఓకే, ఇట్లా అవి గవర్నమెంట్ యూనివర్సిటీస్ అనమాట. సో ఈ గవర్నమెంట్ యూనివర్సిటీస్కి మనకి వాటి యొక్క ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, లేదా ఎంసెట్ త్రూ కూడా ఉంటాయి అనమాట. సో మనకు ఒక ఆంధ్ర యూనివర్సిటీలో వాళ్ళకి ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడుతున్నారు, కానీ రిమైనింగ్ వాళ్ళు ఇంకా స్టార్ట్ చేయలేదు. సో ప్రజెంట్ అయితే గవర్నమెంట్ యూనివర్సిటీకి సంబంధించి మనకి ఇంజనీరింగ్ ఉందనుకోండి, ఇంజనీరింగ్ పరంగా ఏపీకి ఏపీ సెట్, టీజీకి టీజీ ఏపీ సెట్ ఎగ్జామ్ ద్వారా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ గవర్నమెంట్ యూనివర్సిటీస్ కిందే ఈ అఫిలియేట్ కాలేజెస్ అనేవి ఉంటాయి. ఓకే, అది మీకు చెప్తాను. ఇక డీమ్డ్ యూనివర్సిటీస్. సో ఈ డీమ్డ్ యూనివర్సిటీ, ఆ డీమ్డ్ టీబీ యూనివర్సిటీస్, ఓకే. ఈ డీమ్డ్ పరంగా మనం చూసినట్లయితే విట్టు, ఎస్ఆర్ఎం, అమృత, ఓకే, బిట్స్, మణిపాలు, ఇలా మీరు బాగా వింటున్న టాప్ కాలేజ్ అన్నీ కూడా డీమ్డ్ యూనివర్సిటీ. మీరు కాలేజ్ అనుకున్నప్పుడు చూడండి అది డీమ్డా స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీ అని. వాళ్ళు ఏంటంటే సింపుల్గా చెప్తా అంటే కాలేజ్ పేరు ఎందుకులే, మనం మహేష్ తీసుకుందాం, మహేష్ యూనివర్సిటీ అని పెడతాం, ఓకే. కింద చిన్న లెటర్స్ తోటి డీమ్డ్ టు బి ఆర్ స్టేట్ ప్రైవేట్ ఇట్లా రాస్తాం అనమాట వాళ్ళు. కానీ అది కాదు, ఎప్పుడైనా సరే మీరు మీ అంతా మీరు ఓన్గా చెక్ చేసుకోవాలి, అది డీమ్డ్ టు బి ఆర్ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీ. రెండిట్లో ఏది బెస్ట్ అంటే రీసెంట్గా అయిన డీమ్డ్ టు బి యూనివర్సిటీ కన్నా స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీ బెస్ట్. కానీ ఎస్టాబ్లిష్మెంట్ మనం చూసినట్లయితే ఓల్డ్ ఎస్టాబ్లిష్మెంట్ అయితే స్టేట్ ప్రైవేట్ కన్నా డీమ్డే బెస్ట్. ఇప్పుడు మీరు డీమ్డ్ అడిగారు అనుకో మాదే బెస్ట్ అంటారు, స్టేట్ ప్రైవేట్ అడిగారు ఏం లేదు మాదే బెస్ట్, డీమ్డ్ బెస్ట్ అంటారు. నేను రీసెంట్గా ఫేస్ చేశాను, కొన్ని కాలేజీలో డైరెక్ట్గా అడిగా ఈ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీ కన్నా డీమ్డ్ యూనివర్సిటీ చాలా ఉన్నాయి కదా, ఎందుకు మీరు స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీ బాగుందని చెప్తున్నా అంటే లేదు మహేష్ డీమ్డ్ కన్నా స్టేటే బెస్ట్ అంటారు. అది వాళ్ళ ఇష్టం అనుకోండి. ఇది డీమ్డ్ యూనివర్సిటీస్. ఇక స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్. సో స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీ విషయానికి వస్తే అది మన ఛానల్ వీడియోస్ చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ పరంగా, తెలంగాణ పరంగా స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అనేవి లిస్ట్ ఉన్నాయి, మీరు అక్కడ వాటి పరంగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్ విషయానికి వస్తే తెలంగాణలో వోక్సన్ యూనివర్సిటీ, కావేరీ యూనివర్సిటీ, మహీంద్రా యూనివర్సిటీ ఇవన్నీ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కింద వస్తాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎస్ఆర్ఎం ఏపీ, బిట్టేపీ, ఆదిత్య, మోహన్ బాబు, వివిఐటి, అన్నమాచార్య, సెంచురియన్ యూనివర్సిటీ ఇట్లా చాలా ఉన్నాయి, ఓకే. అవి స్టేట్ ప్రైవేట్ కింద వస్తాయి. అండ్ ఈ స్టేట్ ప్రైవేట్ కింద కొన్ని కాలేజెస్కి ఎంసెట్ ఎలిజిబిలిటీ ఉంటుంది, ఈఏపీ సెట్, కొన్నిటికి నాట్ ఎలిజిబిలిటీ ఉంటుంది. అది వాళ్ళ యొక్క పొందిన స్టేటస్ని బట్టి మారుతూ ఉంటుంది అనమాట. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రతి స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీకి ఎంసెట్ ఎలిజిబిలిటీ ఉంది, తెలంగాణలో అలా కాదు. అంటే ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ అని, బ్రౌన్ ఫీల్డ్ అని ఉంటాయి అనమాట, వాటి స్టేటస్ని బట్టి ఆ ఎలిజిబిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఆర్ అఫిలియేట్ ఇంజనీరింగ్ కాలేజెస్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసినవన్నీ ఏంటంటే వాటి యొక్క ఓన్ అథారిటీస్ ఉంటాయి అనమాట, అంటే వాళ్ళే ఇంకా సుప్రీం. ఇప్పుడు స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీ అనుకోండి, సిలబస్ కానీ ఎవ్రీథింగ్, ఎగ్జామ్ ప్యాటర్న్, డేస్, ఎవ్రీథింగ్ మొత్తం వాళ్ళు చూసుకుంటారు, ఆ యూనివర్సిటీ వాళ్ళే. వాళ్ళ పైన బాస్ ఎవరు ఉండరు, ఓకే. డీమ్డ్ యూనివర్సిటీ కూడా అంతే. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఏఐసిటీ, యూజీసీ నామ్స్ ఫాలో అవ్వాలంతే. కానీ ఈ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్, అఫిలియేట్ ఇంజనీరింగ్ కాలేజెస్కి అట్లా కాదు. అంటిల్ అన్లెస్ అటానమస్ చైర్స్ వచ్చే తప్ప రిమైనింగ్ అన్ని కూడా వాళ్ళ యొక్క అథారిటీ అఫిలియేట్ యూనివర్సిటీ కింద ఉంటుంది. సర్టిఫికేట్ ఎవ్రీథింగ్ కూడా మనకి అఫిలియేట్ యూనివర్సిటీ నుంచే మనకు వస్తుంది అనమాట. అంటే ఏదైతే వాళ్ళు అఫిలియేటెడ్ చెప్తారో ఆ యూనివర్సిటీ నుంచి వస్తాయి సర్టిఫికేట్స్ అన్ని కూడా. అఫిలియేటెడ్ కాలేజ్ ఎగ్జాంపుల్ విషయానికి వస్తే మీరు వింటున్న చాలా కాలేజెస్ అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్ర కానీ చాలా కాలేజెస్ అన్ని కూడా ఆ యొక్క అఫిలియేట్ కిందే వస్తాయి. అవి మీరు కావాలనుకుంటే ఆ కాలేజ్ నేమ్ కింద మెన్షన్ చేస్తారు, లేదా వెబ్సైట్లో ఉంటుంది. అఫిలియేటెడ్ టు ఉస్మానియా యూనివర్సిటీ, అఫిలియేటెడ్ టు జేఎన్టీయూ కాకినాడ, అఫిలియేటెడ్ టు జేఎన్టీయూ హైదరాబాద్, అఫిలియేటెడ్ టు జేఎన్టీయూ అనంతపురం, ఓకే. కొన్ని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ఇట్లా అఫిలియేషన్ అనేది మారుతూ ఉంటుంది కాలేజ్ టు కాలేజ్. ఆ యొక్క వెబ్సైట్స్లో మెన్షన్ చేస్తారు, చెక్ చేసుకోవచ్చు. లేదా ఏ యూనివర్సిటీ కింద ఏమేమి అఫిలియేట్ అయిన కాలేజ్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా సరే నేను వీడియోస్ చేస్తాను, ఓకే. తప్పకుండా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అవి మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక న్యూ ఏజ్. సో న్యూ ఏజ్ విషయానికి వస్తే మీరు అది వింటున్నారు, స్కేలర్ అని, న్యూటన్ అని, ఓకే, పబ్లిక్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, ఇంటెలిపాట్, తర్వాత ఫిజిక్స్ వాళ్ళ లాంచ్ చేశారు ఒకటి, ఓకేనా. చాలా వస్తాయి న్యూ ఏజ్. సో అది ఇప్పుడు ప్రెసెంట్ అదొక టైప్ ఆఫ్ కాలేజ్ అనమాట. సో మీకు తెలిసిందేగా వాళ్ళ ఓన్ కట్లం ఉంటుంది, కానీ సర్టిఫికేట్ ఏదో ఒక యూనివర్సిటీ నుంచి కానీ ఆన్లైన్ డిగ్రీస్ కానీ ప్రొవైడ్ చేస్తుంటారు. ఇంజనీరింగ్ పరంగా ఇవన్నమాట టైప్ ఆఫ్ కాలేజెస్. సో మీకు ఇంకొక స్మాల్ రిక్వెస్ట్, మీకు నా నుంచి పర్సనల్ గైడెన్స్ అండ్ సజెషన్స్ కావాలనుకుంటే మీరు ఇంజనీరింగ్ మెంబర్షిప్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. 3000 రూపీస్ అమౌంట్ అనేది చార్జ్ చేస్తాం. సో మీకు సేమ్ ఈ వీడియో ఎలా చెప్పామో మీ యొక్క రిక్వైర్మెంట్ బట్టి తీసుకొని ఏ కాలేజ్ చూస్ చేసుకుంటే బెస్ట్, ఈ బడ్జెట్ ఎంత, అండ్ ఎగ్జామ్ ద్వారా వెళ్దాం అనుకుంటున్నారు ఏంటి, ఇట్లా పూర్తిగా మీకు గైడెన్స్ అనేది చేయడం జరుగుతుంది. మీరు ఒక్కసారి మా ఛానల్లో వెళ్ళి కూడా చెక్ చేసుకోండి, మనం ఎలాంటి వీడియోస్ చేస్తున్నాం ఏంటి అని చెక్ చేసుకొని నచ్చితేనే మెంబర్షిప్ అనేది తీసుకోండి. కాల్ ద్వారా చిన్న డౌట్స్ క్లారిఫై చేస్తాం, కానీ మొత్తం మీకు కాలేజ్ సెలక్షన్ ప్రాసెస్ కానీ అంతా చేయాలంటే ఖచ్చితంగా మెంబర్షిప్ తీసుకోవాల్సిందే, ఓకేనా. ప్రతి వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియోస్ చెక్ చేసుకోండి. మీరు మెంబర్షిప్ తీసుకోకుండా ఫ్రీగానే మీరు ఇంజనీరింగ్ కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా మన యొక్క వాట్సాప్ ఛానల్లో కూడా అన్ని గైడ్లైన్స్ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం, అక్కడ నుంచి ఫ్రీ గైడెన్స్ అనేది పొందవచ్చు, లింక్ డిస్క్రిప్షన్ ఉంది. ఇక నెక్స్ట్ పాయింట్స్ చూద్దాం. సో అప్రూవల్స్. సో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్న యూనివర్సిటీ కానీ, కాలేజీ కానీ, ఏఐసిటీ కానీ, లేదా యూజీసీ అప్రూవల్స్ ఉన్నాయో చెక్ చేసుకోండి. రీసెంట్గా మనం ఒక వీడియో చేసాం, యూజీసీ అప్రూవల్స్ లేని కొన్ని యూనివర్సిటీస్
మన యొక్క ఇండియాలో ఉన్నాయి, వాటి వివరాలు కూడా ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? కాలేజెస్ కూడా అంతే, ఏఐసిటీ అప్రూవల్స్ ఉన్నాయో కూడా చూసుకోండి. ఏఐసిటీ కానీ లేదా యూజీసీ కానీ ఖచ్చితంగా అప్రూవల్స్ ఉండాలి. అవి లేని వాటిలో మీరు జాయిన్ అయినా సరే మీ యొక్క సర్టిఫికేట్ వ్యాలిడ్ కాదు. ఇక నెక్స్ట్ వన్ NIRF. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చే రన్ అవుతున్న ఒక ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అనమాట. సో NIRF మీరు జాయిన్ అవుతున్న యూనివర్సిటీకి ఎంత ర్యాంకింగ్ ఉందో కూడా కన్సిడర్ చేసుకోండి. అండ్ ఈ NIRF ర్యాంకింగ్లోనే డీటెయిల్గా మెన్షన్ చేస్తారు, ప్లేస్మెంట్స్ ఎంత, పాస్ పర్సెంటేజ్ ఎంత, మొత్తం డీటెయిల్గా ఆ యొక్క ఫ్రేమ్వర్క్లో మెన్షన్ చేస్తుంటారు. అండ్ కొన్ని కాలేజెస్కి ఎలిజిబిలిటీ ఉండదు అనమాట, అంటే వాళ్ళకి అంత స్థాయి ఉండదు, NIRF ర్యాంకింగ్లో పార్టిసిపేట్ చేసేంత స్థాయి ఉండదు. అందుకు చిన్న చిన్న కాలేజెస్ అనేవి పార్టిసిపేట్ చేయరు, మెజారిటీ యూనివర్సిటీస్ పార్టిసిపేట్ చేస్తుంటాయి. ఓకేనా? నెక్స్ట్ అక్రిడేషన్. సో అక్రిడేషన్స్ పరంగా NAC అండ్ NBA అక్రిడేటెడ్ కాలేజెస్ కాల్ చూసుకోండి. అది యూనివర్సిటీ అయినా సరే, కాలేజ్ అయినా సరే, NAC అక్రిడేషన్ చాలా ఇంపార్టెంట్, లేదా NBA చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి చాలామంది NAC NBA బోత్ సేమ్ అనుకుంటారు, కానీ కొంతమంది మా కాలేజీకి NBA అక్రిడేషన్ ఉందని చెప్తారు. కాలేజీకి ఉందా, కోర్సుకు ఉందా కూడా చూసుకోండి. NAC అనేది కాలేజీకి ఇస్తారు, ఇది కోర్స్కి ఇస్తారు. ఓకే? NAC ఇందులో A++ అని, A+, B++, B, C, D ఇలా ఉంటాయి. మినిమం NAC A ఉన్న కాలేజీని ప్రిఫర్ చేయండి. మినిమం NAC A ఉండాలి. NAC A+ ఉంటే సూపర్, A++, ఇది సూపర్ డూపర్, ఇది బెస్ట్, సూపర్ డూపర్. సో కొన్ని కాలేజ్ NAC A++ ఇష్యూస్ ఉన్నాయి కదా, డబ్బులు ఇచ్చుకుంటున్నారంటే ఇంకా అది వేరే విషయం, అది వేరే ప్రాసెస్. అది కాలేజీని బట్టి మీరు అంచనా వేసుకోండి. కానీ ర్యాంకింగ్ పరంగా NAC A++ పరంగా చూసుకోండి. ఇది ఉంటే సూపర్, ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్. ఖచ్చితంగా NAC అక్రిడేట్ లేని కాలేజ్ అయితే నేను సజెస్ట్ చేయను. అసలు నేను వీడియోస్ కూడా NAC లేని అసలు నేను పెద్దగా క్యాంపస్ టూగా చేయను. అసలు మినిమం NAC ఏ ఉండాలి. ఓకే? నెక్స్ట్ NBA. సో మీరు చదువుతున్న కోర్స్కి మీరు ECE అంటారు, ఓకే, లేదా EEE అంటారు, లేదా CSC అంటారు. వాటికి NBA అక్రిడేషన్ ఉందని చూసుకోండి. మీరు చూసుకోకుండా పైన పర్లేదు, కానీ మా కాలేజీకి NBA అక్రిడేషన్ ఉంది అని చెప్పి ఓన్లీ అక్రిడేషన్ కోసమే కాలేజ్ జాయిన్ అయ్యేటప్పుడు అందులో మీరు చదువుతున్న కోర్సు ఉందో చూసుకోండి. ఇప్పుడు ECEకి ఉంది, EEEకి ఉంది, CSCకి ఉంది. మీరు మెకానికల్ తీసుకున్నారు, మెకానికల్కి అక్రిడేషన్ లేదు NBA. నువ్వు జాయిన్ అయిందేమో అక్రిడేషన్ కోసం జాయిన్ అవుతావు, కానీ అక్రిడేషన్ దానికి మెకానికల్కి ఉండదు. సో మీ కోర్సుకి NBA అక్రిడేషన్ కూడా చాలా హెల్ప్ అవుతుంది అనమాట ఫర్దర్గా ప్లేస్మెంట్స్ పరంగా. కానీ అన్ని మనం ఎలా అయితే ఇంజనీరింగ్ కాలేజీని సెలెక్ట్ చేసుకుంటున్నామో అలా కూడా ప్లేస్మెంట్స్కి వచ్చే కంపెనీస్ కూడా ఇవే కన్సిడర్ చేస్తాయి. NIRF ఉందా లేదా, NAC ఉందా లేదా, NBA అక్రిడేషన్ ఉందా లేదా, UGC అప్రూవ్డ్ ఉందా లేదా, వాళ్ళు కూడా అవి చెక్ చేసుకుంటారు. ఓకేనా? మీరు చదువుతున్న కోర్సు కూడా NBA ఉందా కూడా కన్సిడర్ చేస్తారు. ఓకే? నెక్స్ట్ మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్ అండ్ అడ్మిషన్స్. సో కొన్ని కాలేజెస్, యూనివర్సిటీస్ మెరిట్ బేస్డ్ మీద అడ్మిషన్స్ ప్రొవైడ్ చేస్తాయి. ఎగ్జాంపుల్ శస్త్ర యూనివర్సిటీ ఉంది. మీ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ ఆధారంగా లేదా JEE మెయిన్స్ పర్సెంటేజ్ ఆధారంగా వాళ్ళు మీకు అడ్మిషన్స్ ప్రొవైడ్ చేస్తారు. ఎలాంటి డొనేషన్ ఉండదు, కేవలం మెరిట్ ఆధారంగా 12 to 14 lakhs బడ్జెట్లో మీరు మీ యొక్క బీటెక్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు, ఇంక్లూడింగ్ హాస్టల్. అండ్ కొన్ని కాలేజెస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, ఇతర రాష్ట్రాల్లో చాలా ఉన్నాయి. దాదాపు మెరిట్ బేస్డ్ మీదే చాలా ఉన్నాయి. అలాగే స్కాలర్షిప్స్ డిఫరెంట్, మెరిట్ బేస్డ్ అడ్మిషన్స్ సపరేటు, స్కాలర్షిప్ బేస్డ్ అడ్మిషన్ సపరేట్. సో స్కాలర్షిప్స్ అంటే ఇక్కడ ఏంటి, మెరిట్ ఆధారంగా అడ్మిషన్ ప్రొవైడ్ చేస్తారు. స్కాలర్షిప్ ఏమి, స్కాలర్షిప్ ఏంటంటే మీకు 950 మార్క్స్ అబవ్ వస్తే ఓకే స్కాలర్షిప్ ఇస్తామని, 900 మార్క్స్ అబవ్ వస్తే స్కాలర్షిప్ ఇస్తామని, 850 అబవ్ వస్తే స్కాలర్షిప్ ఇస్తామని చెప్తుంటారు. రీసెంట్గా మనం వీడియో చేసాం, 25 CR స్కాలర్షిప్ అందిస్తున్న గుంటూరులో ఒక కాలేజ్ అని. అలాగే అమృత, బిట్ వాళ్ళు కూడా కేటగిరీ 1 అని, కేటగిరీ 2 అని, ఓకే, వాళ్ళు కూడా మీకు స్కాలర్షిప్స్ అని ప్రొవైడ్ చేస్తారు. ఓకే? అండ్ కొన్ని యూనివర్సిటీస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ దేని కొన్ని యూనివర్సిటీస్ కూడా మెరిట్ ఆధారంగా స్కాలర్షిప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాయి. లాస్ట్ ఇయర్ కొన్ని ఇచ్చారు, ఇయర్ కొన్ని ఇచ్చారు. మీరు ల్యాప్టాప్ ఫ్రీ ఇస్తున్నారా, కుక్కర్ ఇస్తున్నారా, గ్రైండర్ ఇస్తున్నారా, వాషింగ్ మిషన్ ఇస్తున్నారా, అలాంటి వాటికన్నా మెరిట్ బేస్డ్ అడ్మిషన్స్ ప్రొవైడ్ చేసే యూనివర్సిటీస్ కానీ స్కాలర్షిప్ ప్రొవైడ్ చేసే యూనివర్సిటీస్ మీద ఫోకస్ చేయండి. ఎవరు కూడా మంచి కాలేజ్, మంచి యూనివర్సిటీలు ఎవరు కూడా మీకు కుక్కర్లు, గ్రైండర్లు, వాషింగ్ మిషన్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు గిఫ్ట్గా ఎవరు. ప్రజెంట్ దౌర్భాగ్యం తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇంతే ఉంది. పేరెంట్స్ కూడా అడుగుతున్నారు ఫీజుతో పాటు మాకేం గిఫ్ట్ ఇవ్వడానికి. అలాంటి వాటిని మాట్లాడకూడదు, టైం వేస్ట్. ఓకే? ఇక అడ్మిషన్ ప్రాసెస్ కూడా కన్సిడర్ చేసుకోండి. సో అడ్మిషన్ ప్రాసెస్ అంటే మీరు డైరెక్ట్గా జాయిన్ అవుదాం అనుకుంటారా, లేదా ఎంట్రన్స్ ద్వారా జాయిన్ అనుకుంటారా, లేదా డొనేషన్. సో డైరెక్ట్ అంటే కొన్ని యూనివర్సిటీస్ సో ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండదు, మెరిట్ ఉండదు, ఏముండదు, డైరెక్ట్ కాలేజ్ ఫీజుకి మీకు సీట్ ఇస్తారు. లేదా కొంత అమౌంట్ ఉంటుంది డైరెక్ట్ అడ్మిషన్స్కి, ఇంత అమౌంట్, డొనేషన్ ఏముండదు, అఫీషియల్ ఫీజే ఉంటుంది. అఫీషియల్ ఫీజు అనమాట డైరెక్ట్ అంటే, డైరెక్ట్ జాయిన్ అయిపోవచ్చు అలా. లేదా ఎంట్రన్స్ ఎగ్జామ్, ఇక్కడ ఏంటంటే అమృత కానీ, విట్ కానీ, SRM కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా జాయిన్ అవ్వచ్చు. కొన్ని కాలేజెస్ AP సెట్, TGE సెట్ ద్వారా జాయిన్ అవ్వచ్చు. బిట్స్ పిల్లలకి అయితే కంపల్సరీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండాల్సింది, మణిపాలకు కూడా కంపల్సరీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉండాల్సింది. అలా ఉంటాయి అనమాట. సో అలా ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా జాయిన్ అవ్వాలా ఏంటనేది కూడా మీరు సెలెక్ట్ చేసుకున్న కాలేజ్ని చెక్ చేసుకోండి. అక్కడ ఎంట్రన్స్ ఎగ్జామే కంపల్సరీ అనుకోండి, టైం ఉందా, లేదు, మరి ఇప్పుడు ఏం చేయాలి? సో అది స్కిప్ చేసుకోవాలి, ఇంకా డైరెక్ట్ డొనేషన్కో వెళ్ళిపోవాలి, లేదా మెరిట్ బేస్డ్ ఇంకోటి చూసుకోవాలి. లేదా డొనేషన్స్. సో డొనేషన్ విషయానికి వస్తే కొన్ని కాలేజెస్ హెవీ డొనేషన్ అవుతున్నాయి. నేనైతే ఒకటే చెప్తున్నాను మీకు, కాలేజ్ సెలక్షన్ పరంగా మీరు మెంటర్షిప్ తీసుకోకపోయినా నేను డీటెయిల్ వీడియోస్ చేస్తాను. మీరు వీడియోస్ చూడకుండా ఫోన్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెడతాను, అందుకే మేము డబ్బులు కట్టమని నేను మిమ్మల్ని ఇబ్బంది పెడతాను.
మీకు డబ్బులు కట్టాలంటే మీకు అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు మా నుంచి గైడెన్స్ తీసుకోవాలంటే మాకు ఇబ్బంది కదా అని పద్దాక ఫోన్ చేసి ఇస్తే ఇప్పుడు నేను చెప్తున్నా డొనేషన్ పరంగా కూడా ప్రతి పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను 20 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ చూడకుండా ఫోన్లు చేస్తూ ఉంటారు. ఓకే, ఈ డొనేషన్ పరంగా గుర్తుపెట్టుకోండి. 25 లక్షలు 30 లక్షలు డొనేషన్ కడుతున్నారు, అదేదో వర్తే కాదు. తెలంగాణ పరంగా నేను వీడియో చేస్తాను త్వరలో. CBITలో 25 లక్షలు డొనేషన్ అడుగుతున్నారు, అది ఎంత నిజమో తెలియదు కానీ బయట అయితే టాక్ అది. మళ్ళీ అదొక కాల్ చేస్తారు, మేము అంత అడగట్లేదు చెప్తారు, బట్ నడుస్తుంది. ఓకే, సో 20 లక్షలు డొనేషన్ కట్టి లేదా 20 లక్షలు డొనేషన్ కట్టి మళ్ళీ కాలేజ్ ఫీజు హాస్టల్ ఫీజు అన్నీ వేస్ట్. సో మీ క్యాపబిలిటీని బట్టి మీ బడ్జెట్ని ఆలోచించుకోండి. డైరెక్ట్ అయినా జాయిన్ అవ్వండి లేదా ఎంట్రన్స్ ద్వారా జాయిన్ అవ్వండి, కానీ డొనేషన్ ద్వారా వెళ్ళొద్దని నేను సజెషన్ చేస్తాను. లేదు వెళ్తాము అనుకుంటారా 2 to 3 lakhs లేదా 2 to 4 lakhs, అంతకు మించి డొనేషన్స్కి వెళ్ళొద్దు. 2 to 3 lakhs కానీ 2 to 4 lakhs అంతే. ఇది కూడా నేను వద్దని చెప్తా. ఓకే, కాకపోతే మేము వెళ్తాము అనుకుంటే 2 to 3, 2 to 4 ఇంతే, అంతకు మించి వద్దు. 10 లక్షలు డొనేషన్ పెట్టి చదివే కాలేజీ వర్త కాదు. ఎందుకంటే మీ అబ్బాయి కట్టారు 10 లక్షలు, అందరు కట్టరు కదా, అందరు కట్టేదాన్ని బట్టి కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక కాలేజ్ ఫీజు 10 లక్షలు అనుకోండి, వాళ్ళకి ఫెసిలిటీస్ డిఫరెంట్గా ఉంటాయి. మీరు కడుతుందేమో ₹1,00,000 కాలేజ్ ఫీజు ఫెసిలిటీస్కి 10 లక్షలు కట్టడం ఎక్స్ట్రా అమౌంట్ అనేది నా అభిప్రాయం. అండ్ ఇంకొకటి, స్టూడెంట్లో టాలెంట్ అయినప్పుడు ఎంత డొనేషన్ కట్టినా వేస్టే. ఇక నెక్స్ట్ పాయింట్, మీ యొక్క బడ్జెట్ని కన్సిడరేషన్ చేసుకోండి. సో మీ బడ్జెట్ ఎంత, మీరు మీ బడ్జెట్ కానీ 10 లక్షలు అనుకున్నారు అనుకోండి, 10 lakhs అనుకుంటే అది విత్ హాస్టలా వితౌట్ హాస్టలా చూసుకోండి. సో విత్ హాస్టల్ 10 lakhs అన్నప్పుడు సో దానికి సంబంధించిన కాలేజ్ని చెక్ చేసుకోండి. లేదు 20 lakhs లేదు 30 lakhs, దాని పరంగా ప్లాన్ చేద్దాం. మీకు వీడియోస్ కావాలని చెప్పండి, నేను వీడియోస్ చేస్తాను. 10 lakhs బడ్జెట్లో వచ్చే కాలేజెస్ తమిళనాడులో తెలంగాణలో కానీ, తర్వాత తమిళనాడులో కానీ, ఏపీలో కానీ, కర్ణాటకలో కానీ, లేదా వీటికి కూడా అంతే ప్లాన్ చేయమంటే వీడియోస్ ప్లాన్ చేస్తాను. ఓకే, మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అంటే అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను ప్రతి కామెంట్ కూడా చదువుతాను, రిప్లైస్ అనేవి ఇస్తూ ఉంటాను. ఓకే, ఆ బడ్జెట్ అనేది చాలా కన్సిడరేషన్ చేసుకోండి. అండ్ మీరు ఎడ్యుకేషన్ లోన్కి వెళ్తున్నారా కూడా చూసుకోండి. సో మీరు లోన్కి వెళ్తాము, లోన్ ఇస్తుంది అని చెప్పి స్టూడెంట్ మీద బటన్ పెట్టొద్దు. ఓకేనా, కొన్ని కాలేజెస్ డొనేషన్స్ లేకుండానే హై ఫీజు చూపించి డొనేషన్ లోన్ అనేది ఇప్పిస్తుంటాయి అనమాట. సో ఆ హై ఫీజులో బాబు చదవగలలేకపోతే ఆఫ్టర్ ఎడ్యుకేషన్ తర్వాత జాబ్ రాకపోతే ఇబ్బంది పడతాడు. ఒక జాబ్ వచ్చినా సరే ఎంత జాబ్ వస్తుంది, లోన్ ఎంత, తన ప్యాకేజ్ ఎంత, 25,000 per month వస్తే తను నీడ్స్ ఏంటి, ఎడ్యుకేషన్ లోన్ ఏంటి, ఇది మీరు కన్సిడర్ చేసుకోండి. అసలు దీని గురించి వీడియో చేయాలి. లోన్ పరంగా ఎంత జాబ్ వస్తే వాళ్ళు ఎంత లోన్ కట్టుకోవాలి. సపోజ్ మనకి 25 lakhs లోన్ తీసుకుంటే వాళ్ళు మంత్లీ ఎంత పే చేయాల్సి వస్తుంది, వాళ్ళకి ఎంత జాబ్ వస్తే సెట్ అవుతుంది, అంటే 30K జాబ్ రావాలా 50K జాబ్ రావాలా అనేది వీడియో చేయాలి కదా. మీరు అడగండి, అంటే నాకు తెలియదు కదా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో తెలియదు కదా, నాకు అనిపిస్తుంది చేయాలని. మీరు చెప్పారనుకోండి ఖచ్చితంగా వీడియో చేస్తాను. ఇదిగో బ్రదర్ లోన్ పరంగా వీడియో చేయండి చెప్పి చేస్తాను. లేదు 10 lakhs బడ్జెట్లో వీడియోస్ కావాలంటే వీడియోస్ చేస్తాను. సో బడ్జెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏ కన్సల్టెంట్ ద్వారా జాయిన్ అయినా కానీ, ఏ కాలేజ్ ద్వారా జాయిన్ అయినా కానీ, ఎవరికైనా సరే మెన్షన్ చేయండి ఖచ్చితంగా, అడగండి. 4 years ఉంటుందన్నమాట. సో 4 years అంటే 8 semesters ఉంటాయి. సో సెమ్కి ఎంత పే చేయాలి, ప్రతి సెమ్ సపోజ్ 1 lakh అనుకోండి, సెమ్కి 1 into 8 lakhs rupees ఓన్లీ ఫీజు పే చేయాలి. ఓకే, వీటితో పాటు కొన్ని కాలేజీలు 2K కానీ 3K కానీ అడుగుతారు సెమ్ ఫీజు. కొన్ని కాలేజీలు సెమ్కి 10,000 అడుగుతారు. రీసెంట్గా ఒక యూనివర్సిటీ నేను రస చేశాను, మామూలు రస చేయాలి. ఏంది 10,000 సెమ్ ఫీజా, కాలేజ్ ఫీజు కట్టి మళ్ళీ సెమ్ ఫీజు 10,000 అంటే 80,000 ఎక్స్ట్రా పే చేయాలి. డబ్బులు తీసుకొని కానీ పిల్లల మీద బతకదని గోల్ చేసి ఇచ్చా. ఓకే, 8 lakhs ప్లస్ ఇంకొక 80K. హాస్టల్ ఎంత, 1 lakh అంటే 4 lakhs హాస్టల్. ఇది కూడా కన్సిడర్ చేసుకోండి, పర్ ఇయరా పర్ సెమ్. సో మొత్తం ఎంత అవుతుంది, 12,80,000 అవుతుంది. ఇవి కాకుండా మిస్లీనియస్ ఖచ్చితంగా 1 lakh అవుతుంది. ఇక మీ బాబుకి ల్యాప్టాప్ ఉందా, ల్యాప్టాప్ లేదా, కొత్త ఫోన్ కావాలా, ఇక ఎక్స్ట్రా ఫుడ్ ఏంటి అంటే తన బయట తినవి ఏదైతే ఈజీగా ఇంకొక 2 lakhs అవుతాయి. ఈజీగా అవుతుంది, ఆ ఖర్చు ఈ ఖర్చు ఉంటా ఉంటాయి. మొత్తం 15.8 lakhs అవుతుంది. ఓకే, ఇక ఇంకో చెప్పడం మర్చిపోయా, మనం ఓన్లీ సెమ్ ఫీజు అడిగాం. కొన్ని బిల్డింగ్ ఫండ్ అని, ఆ ఫండ్లు అని, ఈ ఫండ్లు అని, సిఆర్టీ ఫీజు అని. సిఆర్టీ ఫీజు ఒకటి ఉంటుంది, అబ్బో రక్తం పిండుతారు సిఆర్టీ అని చెప్పి. అంటే ఏం లేదు, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అనమాట. జాబ్ కోసం మళ్ళీ ట్రైనింగ్, అంటే ఈ 4 years చదివేది వేరు, అది వేరు, మళ్ళీ అది వేరు. దానికి మళ్ళీ కొన్ని కాలేజీలు పర్ ఇయర్ 20K అడుగుతారు, అంటే ఇక్కడ ఒక మళ్ళీ 80K కట్టాలా. ఓకే, ఆ 80K కడితే జాబ్ వస్తుందా అంటే అది మళ్ళీ గ్యారంటీ ఉండదు. దీనికే గ్యారంటీ ఉంది, ఇంకా దానికేం గ్యారంటీ ఇస్తాను కానీ. సో అక్కడ మళ్ళీ ఇంకో 1 lakh వేసుకోండి, మొత్తం 17 అవుతుంది. ఇది మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇట్లా మీరు ఏ కాలేజ్ జాయిన్ అయినా సరే వాళ్ళు అడగండి, అడిగి మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అప్పుడు మీరు నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు మీ బడ్జెట్లో రాని కాలేజ్ గురించి మనం డిస్కస్ చేసుకో వేస్ట్ కదా, మీ బడ్జెట్ వచ్చే కాలేజే ఆలోచించుకోండి. అండ్ ఇంకొకటి నేనేం చెప్తానంటే, మీరు ఆల్రెడీ 15 lakhs పెడుతున్నారు మీ బడ్జెట్ని బట్టి, ఇంకొక 2 lakhs యాడ్ చేసుకుంటే 17 lakhsకి బెస్ట్ కాలేజ్ వస్తుంది అనుకుంటే ఖచ్చితంగా మీరు 2 lakhs ఇంప్రూవ్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. అండ్ కొన్నిసార్లు 15 లక్షల్లోనే ఇంకొంచెం డిస్టెన్స్ ఒక స్టేట్ దాటితే
12 lakhsకే సేమ్ ఫెసిలిటీ తోటి బెస్ట్ కాలేజ్ వస్తుంది. అప్పుడు స్టేట్ షిఫ్ట్ అవ్వమని చెప్తా. ఓకే, ఇంకా కుదిరితే 10 lakhs ఇంకేమైనా ఆల్టర్నేట్ ఉంటే చూసుకోండి. ఖచ్చితంగా మీరు బడ్జెట్ కన్సిడరేషన్లోనే ఆల్టర్నేట్ కూడా చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వన్ స్కాలర్షిప్ అండ్ ఫీ రియంబర్స్మెంట్. సో మీరు డైరెక్ట్గా జాయిన్ అయినా సరే, అంటే మీకు ఎలాంటి మెరిట్ బేస్డ్ కానీ ఇవేమి లేవు, ఫీజు 3 lakhs కట్టారు, డైరెక్ట్గా జాయిన్ అయిపోయాం. కొన్ని స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తాయి. ఇది ఆఫ్టర్ కాలేజ్ జాయిన్ అయిన తర్వాత కొన్ని కాలేజ్ యూనివర్సిటీస్ సపరేట్గా వైస్ ఛాన్సలర్ స్కాలర్షిప్, ఛాన్సలర్ స్కాలర్షిప్, కొన్ని ట్రస్ట్లు ఇస్తూ ఉంటాయి స్కాలర్షిప్లు. అవి కాకుండా మనకి ఎల్ఐసి, రిలయన్స్, ఓకే, అమెజాన్, ఎస్బీఐ, ఇలా చాలా స్కాలర్షిప్స్ ఇస్తాయి. వాటి గురించి నేను వీడియో చేస్తాను, డోంట్ వరీ. ఓకే, అది ఒకటి కన్సిడర్ చేసుకోండి. వాటితో పాటు ఫీ రియంబర్స్మెంట్. ఇప్పుడు ఏపీ ఉందనుకోండి, ఏపీ ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. టీజీ ఉందనుకోండి, టీజీ ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. అట్లా ఫీ రియంబర్స్మెంట్ కూడా కన్సిడర్ చేసుకుంటే మీకు బడ్జెట్ అనేది వేరీ అయ్యే అవకాశం ఉంటుంది, అండ్ మీకు బడ్జెట్ పరంగా కొంత హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మీరు కన్సిడర్ చేయాల్సింది, మరొకసారి ఆలోచించాలి. మీరు కాలేజ్ బ్రాంచ్ ఫిక్స్ అయిపోయారు. ఆ ఫిక్స్ అయిన తర్వాత మీరు రాసిన ఎగ్జామ్కి, ఆ యొక్క కట్ ఆఫ్కి, ఫీజుకి మీకు వస్తుందా లేదో చూసుకోండి. రాకపోతే మళ్ళీ ఆల్టర్నేటివ్ ప్లాన్ చేసుకోండి. ఇక మీరు క్యాంపస్ ఎన్వైరన్మెంట్ కూడా కన్సిడర్ చేయండి. సో మీరు కాలేజ్ బ్రాంచ్ అన్ని ఫిక్స్ చేస్తారు. 4 years ఆ క్యాంపస్ ఉండాలి కాబట్టి క్యాంపస్ ఎన్వైరన్మెంట్ బాగాలేకపోతే వద్దు. నేను చాలా మంది స్టూడెంట్స్కి ఏం చెప్తాను అంటే, మీరు అన్ని ఫిక్స్ అయిన తర్వాత ఇంట్లోనే కూర్చోవడం కాదు, క్యాంపస్కి వెళ్ళి చూడండి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాతావరణం మీకు నచ్చుదా లేదా. మీకు ఫస్ట్ ఇంప్రెషన్ నచ్చినప్పుడు 4 years చాలా కష్టం. ఇంకా చెప్పాలంటే బాగా నచ్చిన కాలేజే సెకండ్ ఇయర్కో థర్డ్ ఇయర్కో అసలు నచ్చదు. అట్లాంటిది అసలు నచ్చిన కాలేజ్ జాయిన్ అయ్యి 4 years చాలా ఇబ్బంది పడతాను. నేను మాట్లాడుతున్న చాలా ఫోన్స్ కూడా ఇదే ఫేస్ చేస్తున్నాను. గుంటూరు కాలేజ్ కోసం ఫోన్ చేస్తాడు, పక్కన నర్సరావుపేట. నాకు ఫోన్ చేసే టైంలో డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళి కనుక్కోవచ్చు, కాలేజ్కి వెళ్ళి తెలుసుకోవచ్చు. కాలేజ్కి వెళ్ళి తెలుసుకున్నాక, సార్ ఇది చెప్తున్నారు ఇదంతా మీరేమంటారు, బెస్ట్ అయినా కాదంటే నేను చెప్పగలను. నాకే ఫోన్ చేసి డైరెక్ట్గా అక్కడ ఫీజు ఎంత, అక్కడ ఎంత, మీరు కాలేజ్కి వెళ్తుంటారు కదా, చూస్తుంటారు కదా, చెప్పండి. అది కరెక్ట్ కాదని అభిప్రాయం. ఇప్పుడు దూరం అనుకోండి, తిరుపతి వాళ్ళు గుంటూరు రావాలంటే కష్టం. నర్సరావుపేట పక్కనే గుంటూరు, జస్ట్ ఒక 2 hours ఉంటుంది జర్నీ, అంతే. 2 hours 1 hour ఉంటుంది జర్నీ, అంత కూడా ఉండదు. 1.5 hours ఇన్ కేసు కాలేజ్ టు కాలేజ్ వేరే అవుతుంది. వెళ్ళేసి చూసుకోవచ్చు కదా. మళ్ళీ ఏమంటారు, ఆ కాలేజ్ ఏమైనా ఫిక్స్ అయిపోయాను అంటారు. కానీ ఇక్కడికి వెళ్తున్నారు, ఇష్టపడతారు. వెళ్ళండి దయచేసి. పేరెంట్స్కైనా స్టూడెంట్స్కి కూడా చెప్పింది ఏంటంటే, మీరు ఫిక్స్ అయిన తర్వాత ఒక్కసారి విజిట్ చేయండి. అట్లీస్ట్ ముందు కాకపోయినా సరే ఇక జాయిన్ అవుదాం అనుకునేటప్పుడు ఫీజు పే చేసే ముందే ఒకసారి వెళ్ళి చూసిరండి. ఇక నార్త్కి ఎన్సీఆర్ రీజియన్లో కానీ, లేదా కంప్లీట్ నార్త్ ఏ డిస్టిక్ అయినా సరే కానీ, లేదా గుజరాత్ కానీ, ఆర్ కర్ణాటక మన సౌత్ తమిళనాడు కానీ, ఓకే, లేదా మన ఏపీ ఆర్ టీజీ. సో ఖచ్చితంగా తప్పకుండా మీరు క్యాంపస్ విజిట్ చేయండి. క్యాంపస్ విజిట్ చేయకుండా మీరు ఫైనల్ డెసిషన్ తీసుకోదని నేను సజెస్ట్ చేస్తాను. ఇక ఫెసిలిటీస్ అండ్ ఇన్ఫ్రా ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు ఏంటి అని కూడా కన్సిడర్ చేసుకుని, అంటే ఆ యొక్క క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి, మరి అదేవిధంగా స్మార్ట్ లెర్నింగ్ క్లాస్ రూమ్సా లేదా నార్మల్ క్లాస్ రూమ్సా, అడ్వాన్స్ ల్యాబొరేటరీస్ ఉన్నాయా లేదా, ఎక్విప్మెంట్స్ ఉన్నాయా లేదా. ఇప్పుడు మీరు సిఎస్సి అనుకోండి, సిఎస్సికి మీకు పెద్దగా ల్యాబ్స్ లేకపోయినా పర్లేదు, సిస్టంలో మేనేజ్ చేసుకోవచ్చు. కానీ సిఎస్సి కాకుండా ఇతర కోర్సెస్ ఏదైనా సరే ల్యాబొరేటరీస్ అండ్ ఎక్విప్మెంట్ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. అలాగే లైబ్రరీ, డిజిటల్ రిసోర్సెస్ ఎలా ఉన్నాయి, మరియు హై స్పీడ్ ఇంటర్నెట్ వైఫై క్యాంపసా కాదా, స్పోర్ట్స్, జిమ్, రిక్రియేషన్ ఏరియాస్ ఉన్నాయా లేదా, హాస్టల్ అండ్ కంఫర్టబుల్ లివింగ్ స్పేస్ ఉన్నాయా లేదా, అలాగే సెక్యూరిటీ అలాంటి కూడా కన్సిడర్ చేసుకోండి. నెక్స్ట్ వన్ ప్లేస్మెంట్ రికార్డ్స్ అండ్ రిక్రూటర్స్ కూడా మీరు గమనించుకోండి. అంటే స్ట్రాంగ్ ప్లేస్మెంట్ రికార్డ్స్ ఉన్నాయా లేదా, టాప్ రిక్రూటర్స్ ఎవరు, అలాగే హై ప్యాకేజ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా లేదా, మరియు బెటర్ కెరీర్ గ్రోత్ ఉందా లేదా కూడా చెక్ చేసుకోండి. ప్లేస్మెంట్స్ అనే పాయింట్ వస్తుంది కాబట్టి మాట్లాడుతున్నా. వీడియో లెంత్ అయినా పర్లేదు, నేను ప్రతి పేరెంట్కి అర్థమయ్యేలాగా వీడియో చేయడం నా బాధ్యత. అందుకు చెప్తున్నాను, ఎంత లెంత్ అయినా పర్లేదు, నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లేస్మెంట్స్ అనేది ఒక ట్రాష్, ఒక చెత్త బుట్ట లాంటిది. ఎందుకంటే ప్లేస్మెంట్స్ చూసే చాలామంది ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అవుతున్నారు. నేనేమంటా అంటే, ప్లేస్మెంట్స్ కావాలి, ఎవరికైనా సరే ప్లేస్మెంట్స్ కావాలి, కానీ ఆ రికార్డ్స్ చూసి ఒక కాలేజ్ని ఎంపిక చేసుకోవడం రాంగ్. మనం జస్ట్ అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు నేను ఇన్ని పాయింట్స్ చెప్పాను కదా, కానీ అందరూ ఫస్ట్ పాయింట్ ప్లేస్మెంట్స్ చూసి ఆ కాలేజీలో ఎంత ప్యాకేజీ, 10 CR చూడండి. ప్లేస్మెంట్ పేరెంట్స్ ఎలా అడుగుతున్నారు, 10 CR 5 CR 1 CR, లేదా హైయెస్ట్ ప్యాకేజ్ అట్లీస్ట్ 20 lakhs అని వచ్చిందా, లేదా 10 lakhs అని వచ్చిందా, లేదా 5 lakhs అని వచ్చిందా. 5 అయినా 10 అయినా మినిమం 20 lakhs లేదా ప్యాకేజీ. హైయెస్ట్ ప్యాకేజ్ 1 CR ఉంటే అట్లీస్ట్ మా బాబుకు 20 lakhs అని వస్తుంది, 10 lakhs అని వస్తుంది అనుకున్నారు. మీరు ఆశపడటం తప్పులేదు, నేను కాదంట. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే, ఈ ప్లేస్మెంట్ రికార్డ్ చూసే కాలేజ్ జాయిన్ చేయించుకోండి. ఎందుకు మీకు ఎగ్జాంపుల్ చెప్తా. మీ బాబు ఉన్నాడు, లేదా మీ పాప వీడియో చూస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి, మీరు 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ ఏ విధంగా జాయిన్ చేయించారు, ఏ పాయింట్స్ అనుకున్నారు. మా బాబుకి లేదా మా పాపకు కూడా ఇక్కడ జాయిన్ చేస్తే ఐఐటీలో, ఎన్ఐటీలో మనకు సీట్ వస్తుంది, లేదా జేఈ మెయిన్స్లో మంచి ర్యాంక్ వస్తుంది అనుకున్నారు. ఎంత వచ్చింది మీ ర్యాంకు? మీరు అనుకున్నది ఏంటి? మీరు అనుకున్నది 1 వచ్చింది, 2 వచ్చింది, లేదా 20K వచ్చింది, లేదా 30K వచ్చింది, ఇలా అనుకుని ఉంటారు. ఓకే, మరి మీ బాబుకి ఎంత వచ్చింది? అక్కడ కాలేజీలో ఎవడో అబ్బాయికి వచ్చిన ర్యాంకు అంతే ర్యాంక్ మనకు వస్తుందని గ్యారంటీ ఉండదు. ఇక్కడ మన బాబు మన పాప చదివే దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఎవరైనా సరే, నేనైనా సరే, మీరైనా సరే, అట్ ది ఎండ్ డబ్బుల కోసమే కష్టపడతాను కాదంట్లా. ప్లేస్మెంట్స్ కావాలి. అండ్ ఇంకొకటి, ఈ ప్లేస్మెంట్స్ ప్రూఫ్ ఏంటి? చాలా కాలేజీలు, చాలా యూనివర్సిటీలు ఆ ప్లేస్మెంట్స్ రాంగ్ చెప్తున్నారు. మీరు కావాలంటే ఓపెన్ చేయండి. ఇప్పుడు 5 CR 1 CR 20 lakhs ప్యాకేజ్ తెచ్చుకున్న వాళ్ళు ఫోటోలు ఎందుకు వెబ్సైట్లో అప్డేట్ చేయరు? ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ ఉంది కదా, వెబ్సైట్ ఈజీగా అప్డేట్ చేసుకుంటూ ఉండాలి కదా. ఒక ప్లేస్మెంట్ ట్యాబ్ ఇవ్వండి,
వెబ్సైట్ ఈజీగా ప్లేస్మెంట్ ట్యాబ్ ఇవ్వండి పక్కన. ఆ ప్లేస్మెంట్ ట్యాబ్లో ఎవరు ప్లేస్ అయ్యారు, ఆ 20 lakhs ప్యాకేజ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పేరు ఏంటి, వాళ్ళు ఏ బ్రాంచ్ మెన్షన్ చేయండి, నాకు వాళ్ళ ఊరు అవసరం, వాళ్ళ ఫోన్ నెంబర్ అవసరం మెన్షన్ చేయండి. 1 year కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, జస్ట్ 100% ప్లేస్మెంట్స్ అని చెప్తున్నారు, లేదా హైయెస్ట్ ప్యాకేజ్ 2 CR అనో 1 CR అనో చెప్తున్నారు తప్ప స్టూడెంట్స్ ఎందుకు మెన్షన్ చేయట్లా, వాళ్ళ ఫోటోలు ఎందుకు ఇట్లా? ఎందుకంటే వాళ్ళ ఫోటోలు వేస్తే అర్థమైపోయింది, ఆ స్టూడెంటే బయటకు వస్తారు, నా ఫోటో వేశారు, నాకు 1 CR ప్యాకేజ్ అన్నారు, నాకు రాలేదని వీడియో పెడతారు అవసరం అయితే. సో వాళ్ళు జస్ట్ నెంబర్ ఇస్తున్నారు. ఇంకొకటి, ఆ నెంబర్ ఏ ఇయర్ది, 2023, 24, 25 ఏం మెన్షన్ చేయరు. నేను మీకు కావాలంటే ప్రూఫ్ చూపిస్తాను. ఆంధ్రప్రదేశ్లో ఒక యూనివర్సిటీ గత 3 సంవత్సరాలుగా ఒకటే వేస్తుంది. 2023లో ఒకటే ప్లేస్మెంట్స్, 24లో ఒకటే ప్లేస్మెంట్స్, 25లో కూడా ఒకటే ప్లేస్మెంట్స్ మెన్షన్ చేశారు. నా దగ్గర డీటెయిల్స్తో కూడా సహా ఉన్నాయి. ఓకే, అంటే 2023లో కానీ 24లో కానీ 25లో కానీ సేమ్ కంపెనీస్ విజిట్ చేసాయి. కౌంట్ కానీ, హైయెస్ట్ ప్యాకేజ్ కానీ, యావరేజ్ ప్యాకేజ్ కానీ, మీడియం ప్యాకేజ్ కానీ, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నేనేమన్నా అంటే మీరు చూస్తున్న ప్లేస్మెంట్స్ మోసం, మాయా. సో మీరు ఆ మాయని చూసి మీరు కాలేజ్ యూనివర్సిటీ సెర్చ్ చేసుకోవద్దు. మీరు రిమైనింగ్ ఏ పాయింట్స్ అని సెర్చ్ చేసుకోండి. లేదా మీకు ఇష్టం నా కాలేజ్ జాయిన్ అవ్వాలి, వెళ్ళి జాయిన్ అవ్వాలి, నేను కాదంట. కానీ ప్లేస్మెంట్ ఉంది, అక్కడ జాయిన్ అయితేనే ప్లేస్మెంట్ వస్తుంది అనుకోవటం అబద్ధం. రాదు. ప్లేస్మెంట్స్ అనేవి జస్ట్ ఒక విద్యార్థికి వచ్చే ప్లేస్మెంట్స్. అతను ఓన్లీ బీటెక్ అక్కడ చదవట్ల, 10th ఏంటి, తన అకాడమిక్ స్టాండర్డ్స్ ఏంటి, ఇంటర్మీడియట్ ఏంటి, ఆ తర్వాత జస్ట్ అక్కడ 4 years చదివారు. ఓన్లీ కాలేజ్ చెప్పిన నాలెడ్జే కాదు, అతను ఓన్గా కూడా చాలా నేర్చుకుని ఉంటారు. సో అతని బిహేవియర్ కూడా చాలా డిపెండ్ అయి ఉంటుంది. జాబ్ అనేది ఓన్లీ స్కిల్ బేస్డే కాదు, అన్ని ఆస్పెక్ట్స్ కంపేర్ చేసుకుని జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఒక స్టూడెంట్ని హైర్ చేసుకుంటే తను ఎంతవరకు నా కంపెనీలో వర్క్ చేయగలడు, తనకున్న స్కిల్స్ ఏంటి ఇవన్నీ చెక్ చేస్తాను. మీరే అర్థం చేసుకోండి. మీరు వ్యవసాయం చేస్తున్నా, ఇతర కంపెనీలో ఏదైనా మీరు జాబ్స్ చేస్తున్నా కానీ, లేదా మీరు ఓన్ కంపెనీ రన్ చేస్తున్నా కానీ మీరు ఆలోచించరా, జస్ట్ 1 year కాదు, 1 day 2 daysకి వర్క్ చేయడానికే తను ఎన్నో అడుగుతారు. అది వచ్చా, ఇది వచ్చా, చేయగలవా లేదా ఇన్ని ఆలోచిస్తారు. సంవత్సరం పాటు హైర్ చేసుకొని వర్క్ చేయకపోతే వాళ్ళు ఎంత కష్టలు పెడతారు. అవన్నీ మన బాబుకి మన పాపకి ఆ స్కిల్స్ కూడా ఉండాలి కదా. ఒక కాలేజ్లోనే జాయిన్ అయ్యే పని అయితే, జాబులు వచ్చే పని అయితే అందరికీ జాబులు రావాలి కదా. లేదా మీరు చెప్పండి ఏ కాలేజో, నేను అందరిని పంపిస్తాను ఆ కాలేజ్కి. ఏ కాలేజ్ కూడా ఆ కాలేజ్లో జాయిన్ అయితే, ఆ యూనివర్సిటీ జాయిన్ అయితే జాబ్ వచ్చే పని అయితే వాళ్ళదే 150-200 బ్రాంచ్లు ఓపెన్ అవుతాయి. ఊరు ఒక బ్రాంచ్ ఓపెన్ చేసుకోవచ్చు. ఎందుకు? ఓన్లీ బికాస్ ఆఫ్ ఆ కాలేజ్లో జాయిన్ అయితేనే మనకు జాబ్ వస్తుంది అనుకునే పని. అలా రాదు. అండ్ ఇంకోటి, క్యాంపస్లు ఒకే క్యాంపస్ 4 ఉంటాయి, వాటిలో కూడా సరిగ్గా జాబ్స్ అనేవి రావు. మెయిన్ క్యాంపస్ వస్తే ఆ మెయిన్ క్యాంపస్ ఫ్యాకల్టీస్ డిఫరెంట్, రిమైనింగ్ క్యాంపస్ యొక్క ఫ్యాకల్టీ కానీ, స్ట్రెంత్స్ కానీ అవన్నీ వేరు మారుతూ ఉంటాయి. అండ్ అక్కడ ఉన్న స్టూడెంట్స్ వేరు, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ వేరు. ప్లేస్మెంట్స్ పరంగా చాలా పెద్ద టాపిక్లు అండి. కానీ నేను సింపుల్గా మీకు చెప్పాలనుకున్నదంటే, ప్లేస్మెంట్స్ అనేవి ఒక ఆప్షన్ మాత్రమే. మీరు ఒక 10 పాయింట్లు అనుకుంటే 10 పాయింట్లు ఒక పాయింట్ ప్లేస్మెంట్గా కన్సిడర్ చేయండి. అసలు ప్లేస్మెంట్స్ లేని కాలేజ్ వద్దు, తీసేసుకుని, నేను కాదంట. కానీ మెయిన్ ఆప్షనే ప్లేస్మెంట్ ఉంది, మా అబ్బాయి చేయిస్తాం అనేది కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. ఓకే, నెక్స్ట్ కోర్స్ కరికులం కూడా కంపేర్ చేసుకోండి. సో ఆ యొక్క కోర్స్ కరికులం అప్డేట్ అయిందా, ఇండస్ట్రీ అలైన్డ్ సిలబస్ ఉందా లేదా కూడా చూసుకోండి. మరియు బ్యాలెన్స్ ఆఫ్ థియరీ అండ్ ప్రాక్టికల్ అండ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయా లేదా. అంటే కొన్ని కాలేజెస్ 50% థియరీ 50% ప్రాక్టికల్ మీద ఇంపార్టెన్స్ ఇస్తారు. అలాంటి కాలేజెస్ కూడా మీరు చూస్ చేసుకోండి. అలాగే ఎలక్టివ్ చాయిస్ అండ్ స్పెషలైజేషన్స్ ఏమున్నాయి, ఓకే, మైనర్ మేజర్ స్పెషలైజేషన్స్ ఉంటాయి, వాటి కూడా ఆలోచించండి. నెక్స్ట్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏమున్నాయి, మరియు ఇంటర్న్షిప్స్, సర్టిఫికేట్స్ అండ్ రియల్ వరల్డ్ ఎక్స్పోజర్ ఆ యూనివర్సిటీగా నా కాలేజ్గా ఎంత ప్రొవైడ్ చేస్తుందని కూడా కంపేర్ చేసుకోండి. నెక్స్ట్ హాస్టల్ వర్సెస్ డే స్కాలర్. సో మీరు ఒకవేళ హాస్టల్లో ఉండాలనుకుంటారా, డే స్కాలర్లో ఉండాలనుకున్నా కూడా ఆలోచించుకోండి. హాస్టల్లో ఉండాలనుకుంటే మీరు రూమ్ షేరింగ్ ఎంత, ఎందుకంటే షేరింగ్ బట్టి కూడా మీకు ఫీజు వేరీ అవుతుంటుంది. 2 sharing, 3 sharing, 4 sharing, 5, 8 ఇలా ఉంటాయి. కొంతమంది సింగిల్ షేరింగ్ అంటారు. నేను సింపుల్ సజెస్ట్ చేస్తాను, సింగిల్ షేరింగ్ కానీ 2 sharing కానీ ఇగ్నోర్ చేయండి. మినిమం 4 sharing ఉండండి. బీటెక్లో మీకు ఖచ్చితంగా నెట్వర్కింగ్ ఇంపార్టెంట్. ఎంతమంది స్టూడెంట్స్తో మీరు ఇంటాక్ట్ అయితే అంతగా మీకు ప్లస్ అవుతుంది. ఓకేనా, మినిమం 4 sharing ఉండండి. ఓన్లీ 1 or 2 ఉండి లోన్లెస్గా ఫీల్ అవ్వద్దు. సో అలాంటి వాళ్ళు ఎక్కడ ఇమ్మడలేరు. నెక్స్ట్ ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి, అట్మాస్ఫియర్ ఏంటి, ఎక్స్ట్రా ఫీజు ఇంకేమైనా కట్టాలా లేదా, వెజ్జా నాన్ వెజ్జా అది కూడా చూసుకోండి. రీసెంట్గా కొన్ని కాలేజెస్ యూనివర్సిటీ మీద రివ్యూ చేస్తున్నప్పుడు ఈ పాయింట్ కూడా బాగా స్పెసిఫిక్గా అడుగుతున్నాం. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ వెజ్ అయితే ఇష్టపట్ల, నాన్ వెజ్ ఖచ్చితంగా కావాలంటారు. కొన్ని కాలేజెస్ యూనివర్సిటీస్ వారి యొక్క మేనేజ్మెంట్ డెసిషన్స్ అనమాట, కంప్లీట్లీ వెజ్జే పెడతాము అంటున్నారు. మీకు సింపుల్గా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ గుజరాత్లో కొన్ని కాలేజెస్ అంతే ఉన్నాయి. నెక్స్ట్ నేను విజిట్ చేసిన వాటిలో మళ్ళీ మన అమృత విశ్వవిద్యాపీఠం కూడా ప్యూర్ వెజ్. ఓకే, నెక్స్ట్ సెక్యూరిటీ చూసుకోండి. మరియు ఇన్ క్యాంపసా అవుట్ క్యాంపసా హాస్టల్ అని చూసుకోండి. సో ఇన్ క్యాంపస్ అయితే ఓకే, చాలా కాలేజ్ యూనివర్సిటీ అవుట్ సైడ్ క్యాంపస్ ఉన్నాయి. సో అవుట్ సైడ్ క్యాంపస్ అయితే మళ్ళీ వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఏంటి, ఎట్లా రావాలి ఏంటి కూడా మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇక నెక్స్ట్ డేస్ కావాలనుకుంటారా, సో వాళ్ళకి ఇంకా హాస్టల్ గురించి అవసరం లేదు కాబట్టి వాళ్ళు బస్ ఫెసిలిటీస్, అదర్ ట్రాన్స్పోర్ట్స్ ఏమున్నాయి లేదా, అండ్ బైక్ ఎలా ఉందా లేదా అని కూడా చూసుకోండి. మీకు బైక్లోనే వెళ్ళాలి, నేను బస్సులో వెళ్ళను అనుకునే వాళ్ళు కొన్ని కాలేజ్కి బైక్స్ ఎలా ఉండవు. నేను చదివిన కాలేజ్గా బైక్ ఎలా ఉండదు. రీసెంట్ యూజ్ చేసిన VVIT కూడా వాళ్ళ బైక్ ఎలా లేదు. ఓకే, టైమింగ్స్ ఏంటి, సెక్యూరిటీ కూడా చూస్ చేసుకోండి. అండ్ కొన్ని షిఫ్ట్లు వైజ్గా ఉంటున్నాయి కాలేజెస్ అనేవి, వాటిని కూడా కన్సిడర్ చేసుకోండి, ముందే తెలుసుకోండి. అలాంటి షిఫ్ట్లు మీకు ఇష్టమా లేదా కూడా చూసుకోండి. ఇక నెక్స్ట్ కాలేజ్ టైమింగ్ షిఫ్ట్స్, అదే నేను చెప్పాను కదా, కాలేజ్ టైమింగ్ షిఫ్ట్స్ అనేవి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. సో నేను రీసెంట్గా ఒక యూనివర్సిటీ విజిట్ చేశా, పేరు ఎందుకులే, ఈ పేర్లు చెప్తుంటే ఏడ్స్ వస్తున్నారు వాళ్ళు, నేను మీకు అవగాహన కల్పిస్తాను, డోంట్ వరీ. ఆ కాలేజ్లో మార్నింగ్
సిక్స్కో సెవెన్కో టు 1 PM ఒక బ్యాచ్. నెక్స్ట్ 1 to 6 1 to 7 ఒక బ్యాచ్ ఉంది. అండ్ దీంట్లో ఇంకో బ్యాచ్ 11 నుంచి 3కో 4కో టైమింగ్స్ గుర్తులేదు, అట్లా ఒక బ్యాచ్ ఉంది. ఇంకో రెగ్యులర్ బ్యాచ్ 9 to 5 ఒక బ్యాచ్ ఉంది. మొత్తం 4 బ్యాచ్లుగా ఉన్నాయి క్లాస్, వాళ్ళ యొక్క టైమింగ్స్ అనేవి. దాన్ని షిఫ్ట్ కాలేదని ఈ మధ్య అందరూ చెప్తున్నారు. మామూలుగా షిఫ్ట్ ఏంటంటే నేను నా టైంలో బీటెక్ చేశాను కదా, మా కాలేజ్ ఏం చేస్తుంది, నా టైమింగ్ గుర్తులేదు, 6 years అవుతుంది బీటెక్ అయిపోయి. 8కి ఆర్ 8:45కి ఒకరు వస్తారు, మేము 10:20కి ఒక వస్తాం. అంటే ఎగ్జాక్ట్గా ఎంత గ్యాప్ పడుతుందంటే 50 minutes per hour, పర్ సబ్జెక్ట్ అనమాట, పర్ క్లాసు. సో అప్రాక్సిమేట్గా మనకి 100 minutesలో గ్యాప్ తోటి ఇస్తారనమాట. అంటే వీళ్ళు స్టార్ట్ అయిన తర్వాత 2 periods అయిపోయిన తర్వాత ఓకే మళ్ళీ మనకి ఇంకొక బ్యాచ్ వచ్చిందన్నమాట క్యాంపస్కి. సో వీళ్ళు మనకి అరౌండ్ 8:40కి వచ్చిన వాళ్ళు 4కో ఆర్ 3:40కో సంథింగ్ వెళ్ళిపోతారు. నెక్స్ట్ వాళ్ళు 5:20కో ఏమో వెళ్తారు. సేమ్ వాళ్ళు అంతే, ఒక 2 periods గ్యాప్తో వెళ్తారు. చాలా కాలేజ్ అలా ఉంటాయి, ఎందుకంటే అందరూ ఒకసారి వస్తే క్యాంపస్ ఇబ్బంది పడుతుంది. అంటే అందరు బస్సులు ఆపడం కానీ, బస్సుల పరంగా మళ్ళీ క్లాస్కి వెళ్ళడం అలా డిస్టర్బెన్స్ అవుతాయని చెప్పి కొంత గ్యాప్లో కొంత స్ట్రెంత్ తగ్గిస్తారు. ఇలా ఓకే, కానీ మరి కొంచెం దారుణంగా ఉంది. కానీ వీళ్ళ ఫీడ్బ్యాక్ అయితే మాకు బాగుంది, ఎందుకంటే మార్నింగ్ షిఫ్ట్ ఉంటారు కదా, ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళొస్తాను, ఆఫ్టర్నూన్ అంతా స్పోర్ట్స్ ఆడుకోవచ్చు కొంతమంది. నేను కొంతమంది నాకు మార్నింగ్ లేట్ ఇష్టం ఉండదు, నేను 11కి లేస్తాను, హాయిగా ఆఫ్టర్నూన్ షిఫ్ట్కి వెళ్ళిపోతాను అని చెప్తాను. అట్లా ఎవరి ఆలోచన వాళ్ళవి ఒకసారి చూసుకోండి టైమింగ్స్ అనేది. సో ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఏదైనా కాలేజ్ మీకు ఫోన్ చేసినా సరే అడగండి, టైమింగ్స్ షిఫ్ట్స్ అడగండి, వాళ్ళు మీకు చెప్పరు, ఎందుకంటే ఆ కాల్ చేసేవాళ్ళు నాకు తెలియదు ఆ షిఫ్ట్ గురించి. ఓకే, నెక్స్ట్ స్టూడెంట్ రివ్యూస్ తీసుకోండి, మాట్లాడతా. ఇక్కడ ఒక పాయింట్ మాట్లాడాలి, స్టూడెంట్ రివ్యూస్, యూట్యూబ్ రివ్యూస్, మెంటార్స్ తీసుకోండి. ఓకే, మాట్లాడతా. ఫస్ట్ వన్ స్టూడెంట్ రివ్యూస్. మీరు యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎక్కడన్నా కనిపించే రివ్యూస్ అన్నీ కూడా అవి ఏం చెప్పాలంటే అవన్నీ ప్రో రివ్యూస్, నాట్ జెన్యూన్ రివ్యూస్. ఈవెన్ నేనైనా సరే క్యాంపస్ విజిట్, క్యాంపస్ టూర్కి వెళ్ళినప్పుడు వచ్చే రివ్యూస్ ప్రో రివ్యూస్. ప్రో అంటే అవన్నీ ఫేవర్గా ఉండే, కాలేజీకి కానీ లేదా యూనివర్సిటీకి కానీ సపోర్టివ్గా ఉండే రివ్యూస్ అన్నమాట. ఎందుకంటే నెగిటివ్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా మేము క్యాంపస్కి వెళ్ళినప్పుడు మా ముందుకు వచ్చి ఎవరు చెప్పరు. ఒకవేళ చెప్పారు వాళ్ళకి సబ్జెక్ట్స్ ఆపడం కానీ వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఓకే, ఈవెన్ చాలామంది అలా జరిగిన సినారీస్ కూడా ఉన్నాయి. మనకి లాస్ట్ ఇయర్ యూనివర్సిటీ ఫ్రీ ల్యాప్టాప్ ఇస్తా ఉన్నారు, సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఫ్రీ ల్యాప్టాప్ ఇస్తా ఉన్నారు నార్త్లో యూనివర్సిటీ. ఓకే, ఫ్రీ ల్యాప్టాప్ ఇవ్వకపోయేసరికి అది కూడా మంచి ల్యాప్టాప్, పేరు వద్దులే, పేరు చెప్పేసి అదే యూనివర్సిటీ పేరు చెప్పేస్తారు, మంచి ల్యాప్టాప్ ఇస్తా ఉన్నారు. ల్యాప్టాప్ ఇవ్వలేదు ఏంటని అడిగితే అమ్మాయికి 2 సబ్జెక్టులు ఆపేశారు. అది ఏం న్యాయం? ఇస్తామని కమిట్మెంట్ ఇచ్చింది వాళ్ళే చేశారు. అది అట్లా ఉంటాయి అనమాట. సో స్టూడెంట్ రివ్యూస్ జస్ట్ మీరు కన్సిడర్ చేయండి, కానీ అదే మీరు ఫైనల్ చేసుకోవద్దు. స్టూడెంట్ రివ్యూస్లో నాకు బాగా గమనిస్తుంది ఏంటంటే, రీసెంట్గా నేను గ్రాఫిక్ అని ఒక యూనివర్సిటీకి వెళ్ళి వచ్చాను, వీడియో చేసి వచ్చాను. చాలామంది పేరెంట్స్ సార్ మేము వెళ్తామంటే, సరే జస్ట్ అప్లికేషన్ జస్ట్ వేయండి, మీరే వెళ్ళిపోండి అని చెప్పేసి, అమౌంట్ ఏం లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోమని చెప్పేసి, జస్ట్ అవి ఎలా ఏంటి ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇచ్చాను, అక్కడికి వెళ్ళండి మిమ్మల్ని ఆ పర్సన్ పిక్ చేసుకుంటారు, యూనివర్సిటీ ప్రజెంట్ రివ్యూలు అని చెప్పేసాను. అంతే. అదేంటండి 10,000 కట్టాలి కదా, అవి కట్టాలంటే ఏం అవసరం లేదని చెప్పి, ఎందుకంటే మన కన్సల్టెన్స్ కాదు, నేను వెళ్ళాను బాగుంది, వాళ్ళు వెళ్తా ఉన్నారు, నేను అవే చెప్పాను. అయితే ఆ వే చెప్పే ఏమైతే పేరెంట్స్ కొంతమంది ఏమిటంటే, సార్ అక్కడ కొంతమంది స్టూడెంట్స్తో మాట్లాడించింది అన్న, ఏం మాట్లాడించాలి నాకు అర్థం కాదు. అప్పుడు వేరే యూనివర్సిటీతో నేను అడిగాను, వర్క్ మీరు ఏం చేస్తారు అడ్మిషన్స్, స్టూడెంట్స్ మాట్లాడిస్తారు ఏంటి అడిగితే వాళ్ళు చెప్పారన్నమాట, అవును ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ కొన్ని ఫోన్ నెంబర్లు ఇవ్వమంటారు, స్టూడెంట్ నెంబర్స్ మేము ఇస్తామన్నారు. కానీ మీరు ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, నేను మహేష్ యూనివర్సిటీ చదువుతున్నా, నేను అక్కడ సెకండ్ ఇయర్, నా నెంబరు ఒక పర్సన్ కాలేజ్ రిప్రజెంటేటివ్ పర్సన్ ఇంకో స్టూడెంట్కి ఇచ్చారు అంటే నేను ఏం చెప్తాను, బాగుందని చెప్తాను, బాగాలేదని చెప్పను కదా ఫోన్లో. ఎందుకు, అతను డ్రాప్ అయ్యారు అనుకోండి, నా వల్ల డ్రాప్ అయ్యని చెప్పి కాలేజ్ మేనేజ్మెంట్ నన్ను టార్గెట్ చేస్తారు, అందుకు నేను బాగుందని చెప్తాను. ఎప్పుడు మీకు జెన్యూన్ వస్తుంది, కెమెరా లేకుండా ఫోన్ కాల్ కాకుండా ఇన్ పర్సన్ వెళ్ళినప్పుడు స్టూడెంట్స్ 1-to-1 ఫీడ్బ్యాక్ ఉంటుంది. కొంచెం పక్కకి తీసుకెళ్ళి చెప్తారు, ఆడే బాగుందని బాగాలేదని చెప్తారు. అట్లా ఆలోచించండి. కానీ చాలామంది పేరెంట్స్ అది తెలివిగా అనుకుంటున్నారు, కన్సల్టెన్స్ ఫోన్ చేసినప్పుడు ఓకే సార్ నాకు నచ్చింది, ఒకసారి స్టూడెంట్తో మాట్లాడించండి, వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వండి అంటారు. వాళ్ళు ఇచ్చే ఫోన్ నెంబర్లు వాళ్ళ అనుకూలంగా ఉన్న ఫోన్ నెంబర్లు, ఏమో వాళ్ళ ఆఫీస్ నెంబర్లో ఇస్తున్నారేమో, వాళ్ళ ఆఫీస్ వాళ్ళే మాట్లాడతారేమో, బాగుంది నేను ఆ ఊళ్ళో ఉంటాను ఈ ఊరు అని చెప్తున్నారేమో. లేదు, స్టూడెంటే, ఆ స్టూడెంట్ అయినా సరే వాళ్ళు సెట్ చేసి ఉంటారు. నేను నా పాయింట్ అర్థమవుతుంది, సెట్ చేసిన స్టూడెంట్స్ అంతా స్క్రిప్ట్, అది ఒకసారి ఆలోచించుకోండి. మీరు జాయిన్ అవ్వండి, మీకు నచ్చిన కాలేజ్ నచ్చిన యూనివర్సిటీ జాయిన్ అవ్వండి, కానీ ఇక్కడ కూడా ఆ రివ్యూసే మీరు ఫైనల్ అనుకోవద్దు. ఇక నెక్స్ట్ యూట్యూబ్ రివ్యూస్, ఇక్కడ కూడా నెగిటివ్స్ కంపేర్ చేసుకోండి. వాళ్ళు నెగిటివ్స్ చెప్పకుండా ఓన్లీ పాజిటివ్ చెప్తే మీకు వర్కౌట్ కాదు. సో అది ఎవరి ప్యాటర్న్ వాళ్ళది. ఇందులో కూడా కొన్ని పెయిడ్ రివ్యూస్ ఉంటాయి, పెయిడ్ క్యాంపస్ టూర్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి యూట్యూబ్ కూడా. కానీ మీకు 20-30% మీకు యూట్యూబ్ చాలా హెల్ప్ అవుతుంది ఒక కాలేజ్ సెర్చ్ చేసుకోవడం కోసం. ఇప్పుడు నేను ఉన్నానమ్మా, ఒక నెగిటివ్ నేను తప్పు చెప్పాను లేదా ఒక నెగిటివ్ దాపెట్టాను, ఇంకొకరు వస్తారు వాళ్ళు చెప్తారు యూట్యూబ్లో, ఖచ్చితంగా యూట్యూబ్లో మీకు 20-30% హెల్ప్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు 50% కూడా హెల్ప్ అవుతుంది.
నేనైతే మ్యాక్సిమం నెగిటివ్స్ ఉంటే నా దృష్టికి వస్తే నేను ఖచ్చితంగా ఆ క్యాంపస్ వీడియో చేసినప్పుడు నేను మెన్షన్ చేస్తానంట. అది కొంతమందికి పాజిటివ్ అవ్వచ్చు, కొంతమంది నెగిటివ్స్ అవ్వచ్చు. నెక్స్ట్ మెంటర్షిప్. సో నేనే కాదు, చాలామంది ఇంజనీరింగ్ కాలేజెస్ పరంగా, యూనివర్సిటీ పరంగా మెంటర్షిప్ ప్రొవైడ్ చేస్తుంటారు. సో మీరు ఇక్కడ మెంటర్షిప్లో అబ్జర్వ్ చేయాల్సిందంటే కొంతమంది జోసాకి టాప్, కొంతమంది బైపీసీ రిలేటెడ్ కోర్సెస్ టాప్, కొంతమంది ఇంజనీరింగ్ రిలేటెడ్ కోర్సెస్ టాప్, కొంతమంది ఎంసెట్ టాప్, అండ్ ఇంకొంతమంది ఫ్యాకల్టీస్ ఉంటారు, ఇంకొంతమంది నాలాగా క్యాంపస్ టు క్యాంపస్ విజిటింగ్ చేసేవాళ్ళు ఉంటారు. జోసా పరంగా ఏ క్యాంపస్ విజిట్ చేయాల్సిన అవసరం లేదు, ఏం అవసరం లేదు. జోసా పరంగా అయితే ఎవరి దగ్గర మెంటర్షిప్ తీసుకోండి, ఎందుకంటే ఫ్యాకల్టీస్కు ఐడియా ఉంటుంది జోసా పరంగా. ఓకే, నెక్స్ట్ బైపీసీ పరంగా సేమ్ అలా మీరు బైపీసీ పరంగా వాళ్ళు మీకు బాగుందని బైపీసీ తీసుకోండి. వాళ్ళు బైపీసీ ఫేమస్ అయితే వాళ్ళ దగ్గర మీరు జోసాను ఇంజనీరింగ్ తీసుకోకూడదు. నెక్స్ట్ ఇంజనీరింగ్ ఫేమస్ అయిన వాళ్ళు బైపీసీకి అంతగా చెప్పలేరు. ఓకే, కొంతమంది చెప్పగలరు కానీ ఏదైనా ఒకటే ప్రో ఉంటారు. ఓకే, నెక్స్ట్ ఎంసెట్ కాలేజీ పరంగా ఉంటుందన్నమాట. సో ఆ ఎంసెట్ కాలేజీ అని తెలియకుండా వాళ్ళు గైడెన్స్ అనేది కష్టం. ఎంసెట్ కాలేజీ గురించి మీరు తెలుసుకోవాలి. అండ్ ఇంకొకటి ఈ కౌన్సిలింగ్స్ అన్నీ ఉన్నాయి కదా, వీటికి ఎక్కువ ఉండేది ఎవరు? ఫ్యాకల్టీ కానీ, కన్సల్టెంట్ కానీ, లేదా మాలా క్యాంపస్ విజిటింగ్ అట్లా చేసేవాళ్ళు కానీ, లేదా కంటెంట్ క్రియేటర్స్ కానీ ఇలా ఉంటారు. ఇక్కడ ఫ్యాకల్టీని కోర్స్ పరంగా నమ్మండి, కోర్స్ చెప్తారు, కాలేజ్ చెప్పలేరు. వాళ్ళు గ్రౌండ్ రియాలిటీ తెలియదు ఫ్యాకల్టీస్కి, ఎందుకంటే వాళ్ళు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్. ఇప్పుడు నేను అనుకోండి, నేను సబ్జెక్ట్స్ చెప్పలేను. ఇప్పుడు నన్ను మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాస్ నేను చెప్పాను అనుకోండి, నేను చెప్పితే ఫిజిక్స్ కెమిస్ట్రీ మీరు విన్నారంటే మీరు అసలు పాసే కాదు. నేను బుక్లో ఏదో 2 క్వశ్చన్ బట్టి చెప్తే మీకు బాగా చెప్పారు అనుకుంటే 2 కాన్సెప్ట్ చెప్పగలను, 3 కాన్సెప్ట్ చెప్పగలను, మొత్తం చెప్పలేను. నేను చెప్తే మీరు అసలు పాసే కాదు. ఓకే, నేనేం చేయాలి? కాలేజ్ గురించి, క్యాంపస్ గురించి విజిట్ చేస్తుంటాను కాబట్టి, స్టూడెంట్ విజిట్ చేసుకుంటాను కాబట్టి, ఎంసెట్ కాలేజ్ గురించి కానీ లేదా జోసా గురించి ఇతర కౌన్సిలింగ్ పరంగా గైడెన్స్ ఇస్తున్నాను కాబట్టి నన్ను వాటి పరంగా నమ్మాలి. ఫ్యాకల్టీస్ ఏంటంటే ఫ్యాకల్టీస్ జోసా కౌన్సిలింగ్ ఇంకోటి కౌన్సిలింగ్ ప్రాసెస్ వాళ్ళకి ఐడియా ఉంటుంది. మీకు అర్థమవుతుందా? కౌన్సిలింగ్ పరంగా వాళ్ళు సపోర్ట్ చేయగలరు, బ్రాంచ్ పరంగా సపోర్ట్ చేయగలరు, కానీ కొన్ని కాలేజ్ గ్రౌండ్ రియాలిటీ వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఫ్యాకల్టీ వెళ్ళి క్యాంపస్ టూర్, స్టూడెంట్ రివ్యూస్ అవి చేయకూడదు కూడా అది. సో దాని పరంగా ఫ్యాకల్టీస్ నుంచి ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోండి. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ అమౌంట్ ఏం పే చేయకుండా మీకు గైడెన్స్ ఇస్తే తీసుకోండి, కానీ అయినా సరే ఒకసారి ఆలోచించుకోండి. ఓకే, నెక్స్ట్ కన్సల్టెన్సీ. సో ఇక్కడ కన్సల్టెన్సీ ఏంటంటే కొంతమంది జెన్యూన్గా ఫీడ్బ్యాక్ ఇస్తారు, కొంతమంది వాళ్ళు టైఅప్ అయిన ఒక 20 లేదా 30 కాలేజెస్ ఉంటాయి. మీరు ఎన్నని చెప్పండి, ఆ 20 to 30లోనే సజెస్ట్ చేస్తుంటారు. అలాంటివి నమ్మద్దు. ఓకే, అతను తీసుకున్నా సరే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఇక మాలాగా క్యాంపస్ విజిటింగ్ ఇలా చేస్తూ ఉంటారు. మాలో కూడా కొంతమంది కన్సల్టెన్సీ ఉంటారు బ్యాక్ ఎండ్, కొంతమంది కన్సల్టెన్సీ లేకుండా చెప్పుకుంటూ ఉంటారు. సో అది ఒకసారి కన్సల్ట్ చేసుకోండి. మీరు నన్ను అడుగుతారు, మీరు కన్సల్టెంటా ఫ్యాకల్టీయా ఏంటని? నేను అసలు కన్సల్టెంట్ కాదు, ఫ్యాకల్టీ కాదు, నేను కంటెంట్ క్రియేటర్ని క్యాంపస్ విజిటింగ్ చేస్తుంటాను. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ గురించి వీడియో చేసిన ఏకైక యూట్యూబ్ అని నేనే. మీరు కావాలని చెక్ చేసుకోండి. ఎంత పెద్ద పోటుగాడు కన్సల్టెంట్ అనుకున్నా, ఎంత పెద్ద పోటుగాడు యూట్యూబ్ ఛానల్ అనుకున్నా, ఎంత పెద్ద పోటుగాడు ఫ్యాకల్టీ మేము అన్ని చెప్తాను అనుకున్న ఛానల్స్ చెక్ చేసుకోండి. ఏపీ, తెలంగాణ అన్ని ఇంజనీరింగ్ కాలేజ్ గురించి చిన్న వీడియో సరే ఉండేది నాది. మీరు అనుకోవచ్చు ఆ పెయిడ్ రివ్యూస్ అని, అంత పెయిడ్ చేస్తే నేను వీడియోస్ నేను చేయను, ఎంప్లాయీ పెట్టి ఎంప్లాయీతో వీడియో చేపిస్తాను. అవునా కదా? దాదాపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 4 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటాయి. 400 కాలేజ్ 10,000 వేసినా కానీ పిచ్చ డబ్బు. ఓకే, సంవత్సరం లేదా ఒక్కొక్క కాలేజ్ 50,000 ఇచ్చా సరే, 10,000 ఇరా, 50,000 ఇరా మినిమం ఇస్తారు కదా. ఇది ఎంత డబ్బు? నేను చెప్తాను హాయిగా ప్రిన్సిపాల్ తోటి, చైర్మన్తో మాట్లాడుకుంటా 10,000 కొట్టి 20,000 కొట్టి అని చెప్పుకుంటా ఉండొచ్చు. నేను వీడియో చేయను కదా, మా ఎంప్లాయీస్ వచ్చి వీడియో చేసేవాళ్ళు. నేను కొంత హైట్ చేసుకునేవాళ్ళు కాదు, నేనే వీడియో చేస్తాను, నువ్వు చెక్ చేసుకుంటూ ఉండొచ్చు వీడియోస్లో. ఓకే, కన్సల్టెంట్ కాదు నేను. ఇప్పటివరకు నేను 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఉన్నాను, ఒక్క అడ్మిషన్ కూడా ఎక్కడ చేయలేదు. అండ్ నేను ఫ్యాకల్టీ కూడా కాదు, హోమ్ ట్యూషన్ చెప్పాను కానీ ఫ్యాకల్టీ అయితే కాదు. ఓకే, ఇది కంటెంట్ క్రియేటింగ్ పరంగా మీరు చెక్ చేసుకోవచ్చు. జోసా పరంగా కూడా నేను ఏమంటే గైడెన్స్, నేను మీకు ఒక డెడికేటెడ్ పర్సన్ అసైన్ చేశాను జోసా పరంగా. బైపీసీ పరంగా నేనేమన్నా బైపీసీ పరంగా కూడా ఒక ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ ఇస్తాను. బైపీసీ పరంగా ఇంజనీరింగ్ పరంగా నేను ఇస్తాను. నేను ఇంజనీరింగ్ కాబట్టి నేను ఇంజనీరింగ్ ఎంసెట్ డీల్ చేస్తాను. జోసా పరంగా వేరే పర్సన్ ఉంటారు. జోసా పరంగా ఇక్కడ ఏంటంటే 100 మెంబర్స్కి సపరేట్ చేసి ఇస్తాం అనమాట. అందులో కూడా 50 మెంబర్స్కి అప్లికేషన్ సపోర్ట్ ఉంటుంది. జోసా మొత్తం జోసా పరంగా సీసాప్ కానీ, జోసా కానీ 6 రౌండ్స్, సీసాప్ 3 రౌండ్స్, మొత్తం 9 రౌండ్స్ కూడా వాళ్ళు మీకు గైడెన్స్ ప్రొవైడ్ చేస్తారు. నేను ఇస్తాను కానీ ఎక్స్పర్టే. ఓకే, బైపీసీ కూడా అంతే. బైపీసీ పరంగా కూడా బైపీసీ ఎక్స్పర్ట్ ఉంటుంది అన్నమాట. ఇక నెక్స్ట్ వన్, ఒక్కసారి విజిట్ చేయండి. నేను మీకు కింద కాలేజ్ చెప్పాను కదా, మీరు కాలేజ్ విజిట్ చేస్తే మీకు కొంత క్లారిటీ ఉంటుంది. నేనే ఎన్నో కాలేజీలు, అబద్ధం ఎందుకు, గుజరాత్లో రీసెంట్గా ఒక కాలేజ్ అనుకున్నా, దాని గురించి ఇంకా వీడియో చేయాలి, టైం సరిపట్ల. అసలు అది పిచ్చి కాలేజ్, ఆ కాలేజ్ జాయిన్ అవ్వకూడదురా అనిపించింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నా డెసిషన్ 50% మారింది, కానీ 50% నెగిటివ్స్ ఉన్నాయి. ఓకే, నేను కాదంటలేదు, ఆ నెగిటివ్స్ ఇష్టపడి జాయిన్ అవ్వచ్చు. కానీ నేను అనుకున్నది ఒకటి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకటి. అండ్ ఇంకోటి, నేను చాలా కాలేజ్ అబ్బా ఆ కాలేజ్ సూపర్ రా, డూపర్ రా, భలే ఉంటుంది రా వీడియోస్ కానీ అని అనుకున్న కాలేజీలు విజిట్ చేసినప్పుడు అబ్బో అది ఏం లేదు, డొల్లా. చాలా కాలేజీలు ఉన్నాయి, వాటిలో చదవడం కన్నా ఇంట్లో కూర్చోడం బెస్ట్. అట్లాంటి కాలేజ్ మీరు వెళ్తే తెలుస్తుంది. నెక్స్ట్ ఒక బ్యాకప్ ఆప్షన్ పెట్టుకోండి. నేను ప్రతి స్టూడెంట్కి ఏం చెప్తాను అంటే 5 ఆప్షన్స్ పెట్టుకోమంటాను. 5 ఆప్షన్స్. మెంటర్షిప్ తీసుకునే వాళ్ళు చెప్తుంటా, మీకు చెప్తున్నా. నేను ప్రతి వీడియో చెప్తాను అండి, నేను మెంటర్షిప్ తీసుకోమనే కాదు చెప్తాను. ఫస్ట్ ఏంటంటే, మీరు
CUET కానీ, లేదా JEE మెయిన్స్ కానీ, లేదా JEE అడ్వాన్స్డ్ కానీ, ఇతర సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ ఆర్ ఆ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అవి ఒకటి పెట్టుకోండి ఒక ఆప్షన్. వాటిలో ఒక కాలేజ్ మీకు కావాలి. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ నుంచి మీకు ఒక కాలేజ్ కావాలి. అదే EAP సెట్ కానీ ఆర్ ఇతర. ఓకే. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్, ప్రైవేట్ ఎగ్జామ్స్, SRM కానీ, విట్ కానీ, అమృత కానీ, బిట్స్ కానీ, మణిపాల్ కానీ, ఇతర ఎంట్రన్స్ ఎగ్జామ్స్. అది స్టేట్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ కానీ, స్టేట్ ప్రైవేట్ కానీ, 3 ఆప్షన్స్. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్, మెరిట్ బేస్డ్ అడ్మిషన్స్. బోర్డు రాయడానికి అలవాటు కాదు, రీసెంట్గా కొన్నా, కొంచెం రైటింగ్ అట్లా ఉంటుంది ఏమనుకోవద్దు. మెరిట్ బేస్డ్ అడ్మిషన్స్. సో ఈ మెరిట్ బేస్డ్ అడ్మిషన్స్ పరంగా మనకి సస్రా ఉంది, తర్వాత తాపార్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి మెరిట్ బేస్డ్ పరంగా. ఓకే, వాటిని కూడా ఒక ఆప్షన్ పెట్టుకోండి. నెక్స్ట్ ఫిఫ్త్ ఆప్షన్, డైరెక్ట్ ఆర్ మేనేజ్మెంట్ కోటా. ఓకే, ఇన్ని ఆప్షన్స్ ఉండాలి ఖచ్చితంగా. మీరు ఇన్ని ఎగ్జామ్స్ రాస్తారు, వాటి పరంగా ప్లాన్ చేసుకోండి. లేదు బ్రదర్ మేము అసలు ఏమీ లేదు, మాకు అసలు ఓన్లీ డైరెక్టే కావాలి అనుకుంటున్నారా, డైరెక్ట్. సో ఫిఫ్త్ ఆప్షన్ డైరెక్ట్ కానీ లేదా మేనేజ్మెంట్ కోటా కానీ అనుకుంటారు. అప్పుడు ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా మీరు జాయిన్ అవ్వాలనుకున్న కాలేజ్ ఒకటి ఉంటుంది. 10 lakhs లేదా 20 lakhs ఒక కాలేజ్ ఫిక్స్ అయిపోయింటారు. అయిపోయిన తర్వాత సెకండ్ ఆప్షన్ కూడా ఒకటి పెట్టుకోండి. సెకండ్ ఆప్షన్ బ్యాకప్ అని చెప్పాలి, సెకండ్ ఆప్షన్. ఆ తర్వాత థర్డ్ ఆప్షన్ బ్యాకప్ పెట్టుకోండి. ఇదేంటంటే 8 lakhs కానీ లేదా 10 lakhs కానీ క్లోజ్ అయ్యేది చూసుకోండి. ఎందుకంటే మీకు అంత బడ్జెట్ లేనప్పుడు మనకి ఇది వర్కౌట్ అవుతుంది. ఓకే, లేదు అక్కడ మన సీట్ రాలేదు, మనకి డైరెక్ట్ ఆప్షన్స్ కాబట్టి సీట్ ఖచ్చితంగా వచ్చేస్తాయి, అట్లా డబ్బులు వచ్చేస్తాయి. కాబట్టి ఇట్లా ప్లాన్ చేసుకోండి. ఖచ్చితంగా మినిమం 3 ఆప్షన్స్ పెట్టుకోండి, ఒకటి కాకపోతే ఒకటి. ఇప్పుడు మనం ఒక షాప్కి వెళ్తేనే 2 వస్తువులు చూసుకొని ఇదా 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 అని చెప్పి అనుకొని ఉంటాం. అట్లాంటిది 40 years కెరీర్ డిసైడ్ చేసేదే ఇంజనీరింగ్ అనమాట. సో మీరు ఖచ్చితంగా బ్యాకప్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోండి. సో ఇదండి ఇంజనీరింగ్ కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనే డీటెయిల్ వీడియో అనమాట. చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎందుకంటే అందరికీ అర్థం అవ్వాలి. నా వీడియోస్ ఎక్కువగా పేరెంట్స్ చూస్తారు, దట్టు కూడా అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ కానీ లేదా రూరల్ పీపుల్ ఎక్కువ మంది చూస్తుంటారు. కాబట్టి వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఇంత డీటెయిల్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ నెంబర్ ఉంది కదా అని కాల్ చేసే ప్రతి ఒక్కరికి ఏంటి అన్నట్లయితే మా వీడియోస్ చూడండి, మా వీడియోస్ చూసి నచ్చితేనే మెంటర్షిప్ తీసుకోండి, లేదా మా వీడియోస్ చూస్తే మీకు మెంటర్షిప్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఆల్మోస్ట్ మీకు క్లారిటీ అనేది వస్తుంది. లేదు మాకు గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు మీరు ఇంజనీరింగ్ మెంటర్షిప్ కొరకు 3000 రూపీస్ అమౌంట్ అనేది పే చేయాలి. సో మీరు ఏ ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అవ్వాలి, ఏంటి మీ బడ్జెట్, ఇట్లా మీకు సెలెక్ట్ చేస్తాం. వీటిలో ఏదైనా ఒక కౌన్సిలింగ్ సపోర్ట్ ఇస్తాం, ఏదో జోసా కానీ, ఎంసెట్ కానీ, లేదా ఇతర ప్రైవేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పరంగా ఒక కౌన్సిలింగ్ సపోర్ట్ ఇంక్లూడ్ అవుతుంది. ఎక్స్ట్రా కావాలంటే వాటికి మీకు డీటెయిల్గా మా టీం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకేనా, మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రాపర్గా అన్ని వీడియోస్ చెక్ చేసుకొని చూసి ఇంజనీరింగ్ కాలేజ్ని ఎంచుకోండి. మీరు ఆఫర్లకో ఫ్రీకో నమ్మి మోసపోవద్దు. ఎవరు కూడా మంచి కాలేజ్ మంచి యూనివర్సిటీ అయితే ఫ్రీ ఆఫర్లు ఎవరు. ఓకేనా, చూస్ రైట్ కాలేజ్ రైట్ కోర్స్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.